గత 3 వారాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగములే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 25 వరకు, మలాకి 3వ అధ్యాయము 6వ వచనాలను మనం కలిసి చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించడం గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవా, ఆదియు అంతమునైన మా దేవా, అల్ఫయు ఒమేగయు నైన మా దేవా, నిన్న నేడు రేపు కూడా మారని మార్పు లేని మా పరమ తండ్రి, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని ప్రకటించిన మా పరమ తండ్రి, నీకే హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గడిచినటువంటి పునరుత్థాన దినము నుండి నేటి ఈ పునరుత్థాన దినం వరకు నన్ను మా ప్రియులందరినీ కూడా మీ బలిష్టమైనటువంటి బాహువుల కింద భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగాను ఉంచి ఈ పునరుత్థాన దినం మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. గత 3 వారములుగా ఒకే వాక్య భాగాలను బట్టి మీరు మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను. ఈ దినము అదే వాక్య భాగమును అనుసరించి నన్ను మాట్లాడడానికి నేను నిలబెడతా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకుని రండి. నిలిచిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, ఈ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామోన్నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభు మా రక్షకుడునైనా యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనల్ని అందరినీ కూడా ఆయన బలిష్టమైన బాహువుల కింద భద్రపరిచి ఈ పునరుత్థాన దినం ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. కొత్త పుస్తకాలు 208, దీని ముందు ఎడిషన్ అయితే 206, పాత పుస్తకాలు అయితే 177 కీర్తన మనము పాడదాం. దేవుడు నమ్మకమైన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 10వ అధ్యాయము 13వ వచనాన్ని బట్టి రాయబడింది,
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా. స్థిరపరచి కాపాడినా. స్థిరపరచిన నా ప్రభు పొగడిని స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభు పొగడిని స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుడు వేళలో పైకి లేవనెత్తితివి. పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను తీర్చి విజయమిచ్చితివి. భంగపరచు సైతాను తీర్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షి వైయుడి నమ్మదగిన వాడవై. నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవుడా ఆమెనచు పాడెదా. నిత్యుడవు మా దేవుడా ఆమెనచు పాడెదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. మన ప్రభువు నమ్మదగిన వాడు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అని ఏ విషయాల్లో నమ్మదగిన వాడు గత 3 వారాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిగా సహవాసం చేయడంలో ఆయన నమ్మదగినవాడు. ఆ తర్వాత పాపములను క్షమించుటలో నమ్మదగినవాడు. మూడవదిగా శోధన నుండి తప్పించడంలో ఆయన నమ్మదగినవాడు. ఈ 3 మనం చూసాం. వాగ్దానం చేసిన కదా, రైట్. వాగ్దానం చేసినవి నెరవేర్చడంలో నమ్మదగినటువంటి వాడు.
ఇప్పుడు శోధన ఇప్పుడు వస్తుంది. దుష్టత్వం నుండి తప్పించటంలోనూ శోధన నుండి తప్పించడంలోనూ కూడా ఆయన నమ్మదగినటువంటి వాడు. దుష్టత్వంలో లోకమంతా దుష్టుని వశంలో ఉన్నది. దుష్టుడంటే చెడును ప్రోత్సహించేటువంటి వాడు, చెడును జరిగించటంలో ఏ మాత్రం కూడా అలసట లేకుండా ముందుకెళ్తున్నటువంటి వాడు, చెడుగే వారి జీవిత గమ్యం అనుకుంటూ పోయేటువంటి వాళ్ళు, చెడగొట్టడంలో ఆశతో ముందుకెళ్ళేవాడు. రెండవ పరిణామం అదే కదా. సృష్టిలో రెండవ పరిణామం ఏంటి? మొదటి పరిణామం దేవుని సృష్టి కార్యం. దేవుని సృష్టి కార్యంలో చివరిది నరుని నిర్మాణం. అక్కడితో మొదటి పరిణామం అయిపోయింది. తర్వాత ఎన్నాళ్ళు గడిచిందో మొత్తం మీద చాన్నాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోయింది. తండ్రి అయిన దేవుని ఆజ్ఞను అనుసరించి దేవునితో సహవాసం చేస్తూ ఆనందంగా ముందుకెళ్ళిపోతున్నటువంటి వారి మీదకి దుష్టుని కన్ను పడింది. తండ్రి బిడ్డల మధ్య భేదాన్ని కలిగించాలనేటువంటి తలంపు, వారి మధ్య నుండి సహవాసాన్ని చెడగొట్టేయాలనేటువంటి తలంపు, వీరు కూడా నాతో పాటు పాతాళానికి వచ్చి చేయాలనేటువంటి తలంపు, వీటితో సాతాను దాడి మొదలైంది. ఈ దాడి తేనె పూసిన కత్తి లాంటిది. దాడిలాగా అనబడదు. తేనె కత్తి మననున్న తేనె అని నాకేమనుకోండి, ముందు అది మట్టుకే వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదండి రెండోసారి పెడితే ఇప్పుడు తేనె ఎర్రగా మారిపోతాయి, నాలుక చీరేస్తుంది. ఈ సాతానుడు, ఈ దుష్టుడు చేసేటువంటి పని కూడా అలాగే ఉంటుంది. ముందు చాలా బాగుంటుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ తర్వాతే చుక్కలను చూపిస్తుంది. చుక్కల్లో తేలిపోవడం అంటారు, అది మొదటిది. చుక్కల్లో తేలిపోవడం అంటే కాళ్ళు నేల మీద ఉండకుండా ఆనందంలో విహరించడం. ఆ తర్వాత చుక్కలు కనబడతాయి బాగా, అప్పుడు నశాలను కంటుద్ది అన్నమాట. ఈ సాతాను దుష్టుడు చేసే పని ఎప్పుడు అలానే ఉంటుంది. వాడొచ్చి వీళ్ళు మేలు కోరినట్టుగా, ఇది నిజమేనా? ఈ తోటలోని చెట్ల ఫలాలలో ఏ చెట్టు ఫలానైనా మీ తండ్రి తినొద్దన్నాడా? విషయాన్ని తెలుసుకోవాలా అన్నట్టుగా ప్రశ్న ఉంది అక్కడ. అసలు ఏమిటి అనే సంగతి తెలుసుకోవాలన్నట్టుగానే ప్రశ్న ఉంది అక్కడ. ఇప్పుడు వెంటనే స్పందిస్తారు, ఇందులో పెద్ద విశేషం ఏముంది, తండ్రి ఏం చెప్పాడో అది చెప్పడమే కదా అన్నట్టుగా ఉంది. నిజమే, ఈ చెట్టు ఫలాలు తినవద్దన్నాడు. మళ్ళీ ఎందుకట? మళ్ళీ విషయం తెలుసుకోవడానికి అన్నట్టుంది. మేము చనిపోతామంట అని జవాబు వచ్చింది. అంతే, ఒట్టిది. ఇప్పుడు మనసు విరవడం మొదలైంది. అపార్థాన్ని హృదయంలో వెత్తి మొలిపించడం మొదలైంది. ఒట్టిది, ఇది అబద్ధం, అది నిజం కాదు. ఈ చెట్టు ఫలాన్ని తింటే మీరు చనిపోతారు
అన్నమాట అబద్ధం, అది నిజం కాదు. సందేహాలు మొదలైపోయాయి. ఇప్పుడు సంభాషణ ఎలా మొదలైంది? ఒక విషయాన్ని తెలియపరచడంతో మొదలైంది. ఆ తర్వాత ఒక అయోమయం, తర్వాత సందేహం, ఆ తర్వాత ఆజ్ఞాతిక్రమం, ఆ తర్వాత పాపం, ఎడబాటు. మరి మేము చనిపోకపోతే ఎందుకు తినొద్దన్నాడు మా నాన్న? ఏంటిదంతా? వాళ్ళు ఈ మాత్రం కూడా తెలియదా మీకు? మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లా అయిపోతారు అంటే మేము కళ్ళు తెరవబడకుండా ఉండిపోవాలా? మేము దేవతల్లా మారకూడదా? ఇంత స్వార్థపరుడా మా తండ్రి? ఆయన మట్టికి దేవుళ్ళ ఉండాలా? మేము ఇలానే ఉండిపోవాలా? ఇలాంటి అపార్థాలన్నీ వచ్చేసాయి. ఎంతో ప్రేమతో నేల మట్టి తీసి శుభ్రపరిచి తన స్వహస్తాలతో తను పోలికిచ్చి తను స్వరూపమిచ్చి తన ఆత్మను ఉంచి నిర్మించినటువంటి మానవుడు ఇప్పుడు తండ్రి ప్రేమను శంకించడానికి కారణం ఎవరు? ఇది దుష్టుని నుండి పుట్టేదే, వాడి మాటలు. ఆ తర్వాత ఇప్పుడు దురాశకు లోనైపోయారు. ఎన్నో ఫలవృక్షాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన పండ్లు ఉన్నాయి, ఎన్నో రకాల రుచులను పరిచయం చేసే పళ్ళు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా తింటూ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటూ నిత్యము సంతోషంగా దేవునితో సహవసిస్తూ జీవించాల్సినటువంటి వారిలో ఒక దురాశ ప్రవేశించి సహవాసాన్ని గండి కొట్టేసింది, స్వేచ్ఛకు గండి కొట్టేసింది, సంతోషానికి గండి కొట్టేసింది, తండ్రి నుంచి విడగొట్టేసింది. ఈ దురాశ ఎటువంటిదో చూడండి. తీసుకుని తినడం పాపం, వారిని చూసి వారే అసహ్యపడే అంత సిగ్గు, చిరాకు, చండాలం. ఓపెన్గా ఉండలేని పరిస్థితి అయిపోయింది. ఏదో ఒక నీడనం చేరిపోవాలా, ఏదో చాటుకి వెళ్ళిపోవాలా. ఏంటింత దరిద్రంగా ఇలా ఉన్నాం? అది దేవుని ఆజ్ఞను మీరితే మొదటి ఎఫెక్ట్. కొంతమంది తొందరగానే గమనించేసి దిద్దేసుకుంటారు, కొంతమంది గమనించరు. అది ఒక రకమైన మత్తులో ఉండిపోతారు. మీరు గమనించారు, సిగ్గేసేసింది, దాక్కున్నారు కదా. ఇప్పుడు ఈ తండ్రి నుంచి ఎడబాటు ఎవరి వల్ల వచ్చింది? దుష్టుని వల్ల వచ్చింది. దేవునితో సహవసించేటువంటి ఈ చక్కటి అవకాశం ఇప్పుడు కోల్పోయారు. ఇది దేని వల్ల వచ్చింది? అది దుష్టుని వల్లే వచ్చింది. కాబట్టి ఇలాంటి దుష్టుని బారి నుండి, దుష్టత్వం నుండి తప్పించటం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వలలో చిక్కుకున్న తర్వాత ఆ వల నుండి తనకు తానుగా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక జిగటగల దొంగ ఊబిలో దిగబడిపోయిన వ్యక్తిని వేరొక వ్యక్తి కాపాడలే తప్ప దాని నుంచి తనకు తానుగా కాపాడుకోలేడు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నప్పుడు దేవుడు ఎంతో ప్రేమ కలిగి వారి దుష్టత్వం నుంచి వారిని తప్పించటం కోసం దేవుడు తన దైవత్వాన్ని వదిలేసుకున్నాడు కదా.
ఎంత చక్కటి మనసు ఆయనకి కనపరిచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తాం. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఇది చాలా కష్టం. అరే వదిరా బాబు జారుతావు పడిపోతావు అని చెప్పామనుకోండి, అది అయినా సరే వెళ్ళి పడ్డాడు అనుకోండి, మనం తొందరగా స్పందిస్తామా? అని చెప్పాను కదా, అడు విన్నాడు, అడిగి జరగాల్సిందే అంటాను తప్ప గబుక్కుని వెళ్ళి చెయ్యి అందించాం, లేపం. ఎందుకంటే నేను ముందే చెప్పాను. అది వెనకుండా వీళ్ళు అందులో పడ్డాడు. అది వాడి స్వయంకృతం, అది వాడి కర్మ, వాడు అలా అనుభవించాల్సిందే. అంతే తప్ప గబుక్కుని వెళ్ళి చెయ్యిందిచ్చి లేపుదాము అనేటువంటి మనసు మనిషికి ఉండదు. ఈవెన్ తల్లికి కూడా ఉండదు. ఆడు గబుక్కుని పరిగెత్తుకెళ్ళి దప్పును పడితే లగదీసి మళ్ళీ ఇంకో 2 అవుతుంది. అవునా? అరే వద్దు 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 అని చెప్పింది అమ్మ, అటు వెనకుండా వెళ్ళి పడ్డాడు. అప్పుడు వెళ్ళి ఏం చేస్తుంది? లగదీసి నీకు చెప్పాను నీకు ఇంకో 2 వేస్తుంది. నీకు వెళ్ళొద్దని చెప్పాను ఇంకో 2 వేస్తుంది. అంతేగాని బిడ్డ పడిపోయాడని చెప్పేసి లేపి హక్కును చేర్చుకోదు. కానీ మన దేవుడు ఆయన వద్దన్నా పని చేసి ఆత్మీయంగా చనిపోయి, అసలు నువ్వెవరివి? నేను చెప్తే మేము ఎందుకు వినాలా? నువ్వు ఇంత స్వార్థపరుడు, నువ్వు మాత్రమే దేవుడికి ఉండాలా? నీ కళ్ళు మాత్రమే తెరవబడాలా? మా కళ్ళు మూసుకుపోయి ఉండాలా? మేము దేవతల్లా కాకూడదా? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? ఇంత స్వార్థపరుడువా నువ్వు? ఆ రోజు సాయంకాలం పూటలు వచ్చి అదామా అవ్వా బా ఎంత ప్రేమగా పిలుస్తున్నావు, కడుపులో ఇంత కుట్ర పెట్టుకున్నావా? మరి ఆలోచన ఇదే కదా. ఇదంతా అనలేదు కానీ, అక్కడ రాయబడలేదు కానీ, ఆజ్ఞను మీరి అందుకొని తిన్నారు అంటే ధిక్కరణ. ఇవన్నీ వారి హృదయంలో ఉన్నాయి. సిగ్గేసిన తర్వాత కానీ తెలియలే. అప్పటి వరకు అలాంటి ఆలోచన ఆ హృదయం నిండా ఉండిపోయింది. కాబట్టి ఆ బొమ్మ ఇందులో మెయిన్. హీరోలు ఎవరిదంటే ఆ బొమ్మ గారిదే. పాపం ఈయన ఒక అమాయకుడు, చెయ్యి వదిలేశాడు. తను ఎక్కడెక్కడ తిరుగుతుందో చూడలే, గుడ్డిగా నమ్మేశాడు. తను ఎక్కడ తిరుగుతుందో చూడలే. కళ్ళు తెచ్చి నోటికి అందిస్తుంటే కళ్ళు మూసుకొని తినేశాడు. చాలా నమ్మేశాడు. వద్దన్న పండు తింటుందని అనుకోలే అసలు. తన కళ్ళు తెరవబడ్డాక తెలిసింది, ఓరు బాబోయ్ నా కోపం వచ్చేసింది, వద్దు అని చెప్పిన పండు తినేసి నాకు కూడా పెట్టే ఎదురు బాబోయ్ అనుకున్నాడు. అప్పటిదాకా ఆయన కళ్ళు తెరవబడేదాకా ఏం జరిగిందో తనకు కూడా తెలియని పరిస్థితి. ఇద్దరు వాళ్ళమానిన నమ్మకం ఒకటి, భర్త మాట మీద నమ్మకం లేకపోవడం ఒకటి. ఎందుకంటే హవ్వమ్మతో దేవుడు మాట్లాడలా. హవ్వమ్మకు నేరుగా దేవుడు చెప్పలా, ఈ మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలాన్ని నువ్వు తింటే చేస్తావు అని ఆదాముతో చెప్పాడు, కానీ నేరుగా హవ్వమ్మతో చెప్పలా. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? దాన్ని తేలిగ్గా తీసుకుంది. తనతో మాట్లాడింది దేవుడు కాదు, తనతో నేరుగా మాట్లాడింది సైతానే. పడిపోయింది అంతే. అయితే ఆ తరువాతి కాలంలో దేవుడు నోవహుతోనే మాట్లాడాడు. నోవహు భార్యతో మాట్లాడలే, తన 3 కొడుకులతో మాట్లాడలే, కోడళ్ళతోనూ మాట్లాడలే.
కానీ నోవహు ఏం చెప్పాడో అది నమ్మి ఆ ప్రకారంగా నడుచుకున్నారు కాబట్టి వారు ధన్యులు. హవ్వమ్మ గారితో దేవుడు నేరుగా మాట్లాడకపోయినా తన భర్త ద్వారా విన్న దాన్ని గౌరవించకుండా ఉంది కాబట్టి ఇప్పుడు శాపగ్రస్తులు. ఇవన్నీ మనకి బోధ కలగడానికే రాయబడ్డాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిజమే, సాతాను చెప్పింది నమ్మదగినట్టుగానే ఉంది, క్లారిఫై చేసుకోవాలి కదా. ఈ మాట కంటే ముందు భర్త మాట వింది కదా, అమ్మా అన్నీ తినచ్చు, మనం జీవవృక్ష ఫలాన్ని కూడా తినచ్చు, కానీ ఈ మంచి చెడ్డని తెలివినిచ్చు ఈ చెట్టు ఫలం తింటే మనం చచ్చిపోతామంట, తండ్రి తినొద్దని చెప్పాడు అని చెప్పాడు కదా. అందు గురించి వాటి జోలికి వెళ్ళలేదు కదా. మేము ఇది తినకూడదంట, తింటే చేస్తామంట అని చెప్పింది కదా సైతాన్తో. మరి సాతాను మాట చెప్పినప్పుడు ఏమయ్యో ఏంటి చూడు, మన నాన్న మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో, మనం ఇలాగే ఉండిపోవాలంటే గుడ్డోళ్ళలాగా, మన దేవతలా ఉండకూడదు అనుకుంటా, అందుకనే తినొద్దన్నా అంట, ఇవాళ ఎవరు వచ్చారు అది తింటే మనం కళ్ళు తెరవబడతాయంట, మన దేవతల్లా అయిపోతామంట, మరి ఇదేంటి ఇలా చెప్పావు అడగాలి కదా, క్లారిఫై చేసుకోవాలి కదా. క్లారిఫికేషన్ తీసుకోవడంలో ఏ మాత్రం కూడా తప్పలేదు. పేపర్లో న్యూస్ రాసేటప్పుడు ఎవరి గురించో ఏదో చెప్తారు, అది విన్న వెంటనే రాసేయరు, ఎవరి గురించి చెప్పారు వారికి ఫోన్ చేస్తారు, లేకపోతే వెళతారు, ఏమండి మీ గురించి ఆయన ఎలా అంటున్నాడు, ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పేది ఏదో ఏం చెప్తాడు, అప్పుడు రెండూ రాస్తారు. ఆయన మీద ఆయన ఇలా అన్నాడు, నేరుగా ఆయన్ని అడిగితే అదేం కాదని చెప్పారు అని చెప్తారు. అప్పుడు ఇబ్బంది లేదు. క్లారిఫికేషన్ తీసుకోకుండా వార్త చేస్తే డిఫమేషన్ కేసు ఎత్తాడు, నా పరువు పోయింది, నాకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇమ్మన్నాడు, కోర్టులో కేసు ఎత్తాడు. క్లారిఫికేషన్ తీసుకోకపోవడాన్ని బట్టి చచ్చినట్టు కోర్టు కాకపోతే 50 లక్షలైనా కట్టాల్సిందే. చిక్కుల్లో పడిపోతాం. క్లారిఫికేషన్ తీసుకోకపోతే చిక్కుల్లో పడిపోతాం. మనం పద్యం కూడా చెప్పుకుంటాం కదా, ఏం పద్యం, ఏమా ఏంటి పద్యం, ఓసారి మీరు చదువుకున్న దాన్ని కొంచెం బయటికి తీస్తారని మిమ్మల్ని అడుగుతాను. ఎప్పుడు చదివేశారు, ఇప్పుడు వాటి అవసరం లేదో మర్చిపోయి కూర్చుంటారు. మీరు ఇలాంటిది అడిగితే మళ్ళీ ఒకసారి పుట్టకి వెలుగుతారు కదా అని చెప్పేసి నన్ను అడిగితే మీరు అలా వస్తారంతే. అప్పుడు ఏమి వినువారం మాత్రమే మాట్లాడువారం కాదు, వినదగునెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగున్, కానీ కళ్ళ నిజము తెలిసిన, కానీ అంటే చూసి అబద్ధమా నిజమా అని తెలుసుకుని నడుచుకునేవాడే నేర్పరి అన్నాడు. కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడిపో నేర్పరి సుమతి అని చెప్పేసి బద్దెన్ గారు రాసినటువంటి పద్యం ఇది. నిజం ఇది, వినాలి, వెనకన్నా ఉండకూడదు. నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు తెలుసు అని అనకూడదు, వినాలి. అందులో నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకుని నడుచుకుంటే నష్టమేముంది నీకు, తెలుసుకోకపోతే నష్టపోతావు కదా. అరే బాబు నీ ఇంటికి నొప్పి అంటుకుందిరా అని సెంటర్లో ఉన్నప్పుడు చెప్పారు అనుకోండి, ఎలా మా ఇంటికాడ నొప్పి ఏంటి, మా ఇల్లు ఎక్కడో మధ్యలో ఉంది, ఏం కాదు అని కూర్చున్నాడు అనుకోండి, అది బూడిద అయిపోద్ది. నిజమైంది. ఒకవేళ అబద్ధం అనుకోండి, వచ్చి చూసుకోవడం అనుకోండి, ఏం కాలేదు, అమ్మయ్య బాగానే ఉంది నా ఇల్లు. ముందు ఇల్లు బాగుంటే ముఖ్యం కదా, కాబట్టి వాడు చెప్పింది వినాలి. ముందు వినకుండా నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నాకు తెలుసు అనుకుంటే ఖచ్చితంగా నష్టపోతాం. ఒక రకమైన మూర్ఖతది. హవ్వమ్మ గారు నడుచుకునే విధానం మూర్ఖత్వమే, దాన్ని క్లారిఫై చేసుకోలే. అక్కడే ఉన్నాడుగా భర్త, తండ్రిని అడిగితేకైతే ఆయన లేడు ఇక్కడ, ఆయన ఎప్పుడో సార్లపూట వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏనన్నా ఇలా చెప్పారు మీరు, అదేంటి ఎవడో ఇంకొక మనిషి వచ్చింది మా కళ్ళు తెరవబడతాయండి,
మేము దేవతల్లో అయిపోతా ఉంటున్నారు, మీరేంటి మేము చస్తా ఉన్నారని చెప్పేసి తండ్రిని అడిగేది. ఆయన అప్పుడు రాడు, సాయంకాలం పూట వస్తాడు. మరి భర్తున్నాడుగా అక్కడ, తినొద్దని చెప్పినాడు. క్లారిఫై చేసుకోవట్లా. క్లారిఫై చేసుకోకుండా ఉండడం వల్లే చాలా కాపురాలు చెడిపోతున్నాయి. కొంతమంది గిట్టని వాళ్ళు, సాడీలు చెప్పేవాళ్ళు, పచ్చగా ఉంటే చూసి వారం లేని వాళ్ళు కొంతమంది బయలుదేరుతారు. ముసలమ్మ ముచ్చట్లు అంటారు. ఆయన ఉద్యోగానికి వెళ్ళాడు, వీడి ఇంట్లో ఉంది. ఆఫీస్ పనిలో కొంచెం ఒక్కొక్కసారి ఆడిట్ టైంలో కొంచెం ఎక్కువ టైం పని చేయాల్సి ఉంటుంది. ఒక రోజు చూసి, రెండో రోజు చూసి, ఏంటి మీ ఆయన ఏంటి ఎప్పుడు చూసినా 9ంటికి వస్తున్నాడు, 10ంటికి వస్తున్నాడు, కనుక్కున్నావా ఎందుకు ఏంటో? చూడవే బాబు, కొంపలు అడిపోతాయి, వేరే బ్రాంచ్ ఓపెన్ చేసాడేమో అని ఒక మాట చేస్తాడు. వీడు మొహం మాడిపోద్ది. వచ్చినోడితే సరిగ్గా మాట్లాడదు, స్నానం నీళ్ళు పెట్టదు, సరిగ్గా భోజనం పెట్టదు. ఎందుకలా ఉందో ఈయన తెలియదు. విషం అడిపోయింది అక్కడ. ఏంటమ్మా ఎలా ఉన్నాయని మాట్లాడు. నేను ఏమన్నాను? మిమ్మల్ని ఏమైనా అడిగానా? 9 దాకా వస్తున్నామని చెప్పేసి నేను ఏమన్నా అన్నా? నేను అప్పుడు మొదలెడుతుంది పంచాయతీ. అయితే 9 దాకా వస్తుంది, ఆఫీసులో పని ఉంది కదా. ఇప్పుడు ఏంటండి 9 దాకా ఉంటున్నారు, ఏమైంది అని అడగచ్చు కదా. ఇక ఆడిట్ అమ్మా కొంచెం పని ఎక్కువ ఉందని చెప్తాడు. ఇప్పుడు అందుకే నమ్మకం లేకపోతే ఆయనతో పనిచేసే కొలీగు, అన్నయ్యో తమ్ముడో అక్కో ఉంటారు కదా. ఇప్పుడు ఏంటమ్మా రోజు ఇలాగ నేను చేపెట్టేస్తారేంటి ఆఫీసులో మిమ్మల్ని అని ఆవిడ ఫోన్ చేసిన వాళ్ళు చెప్తారు. ఆడిట్ అమ్మా అందుకని పని ఎక్కువ ఉందని చెప్తారు. క్లియర్. అబ్బే ఇలాంటి క్లారిఫికేషన్ నేను తీసుకోరు. చెప్పింది ముసలమ్మ అది నమ్మేస్తారు. ఇలా ఉండేవాళ్ళు ఇలా 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 కడిగి అంత ఎడవచ్చేది, అంత ఎడవచ్చేది. రోజున వచ్చేసరికి బ్యాగ్ చదువుకుని ఉంటుంది. తాళం చేయి ఇచ్చేద్దామని ఉన్నాను, ఇక నీకు నాకు పొసగదు, రోజు ఎక్కడ ఉన్నావు అక్కడికే పో, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంటే ఏమి అలా అమ్మ కూడా చెప్పుద్దేమా. ఇప్పుడు కొంతమంది తల్లి ఉంటున్నారు, ఏమన్నా అయితే రికార్డు చేసేయి, ఆ సంగతి తేల్చేద్దాం. ఇలాంటి తల్లులు 100 పోసి మరీ పంపిస్తున్నారు కొంతమందిని. వెళ్ళడం పాపం 2 పొయ్యిలు ఎట్టేయాల, కలిసి ఉండకూడదు. ఇలాంటివన్నీ పెట్టి పంపిస్తున్నారు కొంతమంది తల్లులు. ఏమి ఇలా చెప్పగానే అజయ్ ఆ సంగతి తేలుతాం ఆయనది మూటచ్చుకుని వెళ్ళిపోవాలి. క్లారిఫికేషన్ తీసుకోవడం ఎంత అవసరం అంటే అంత అవసరం. అది చేసుకోకపోతే కోపరాలు కూలిపోతాయి, కొంపలు కూలిపోతాయి. చాలా తీవ్రమైన నష్టం, తెగిపోద్ది. తెగేదాకా లాక్కూడదంటారు. కానీ క్లారిఫికేషన్ తీసుకోకపోతే ఆఖరికి అది తెగిపోయేదాకా వెళ్ళిపోతుంది. మన అమ్మ నాన్నతో క్లారిఫికేషన్ తీసుకోకపోవడం వల్ల మనలందరినీ పాపులను చేసి పారేసింది. మనలందరినీ దుష్టుని వశంలో పాడేసేసింది. ఇలాంటి దుష్టుని వశంలో నుంచి, ఆ దుష్టుడు నేర్పించిన దుష్టత్వం నుంచి కూడా బయటపడేయడానికి చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఊబిలో దిగబడిపోయాం, కానీ అందులోంచి బయటపడడానికి మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నిన్న వచ్చిన వాక్యం అదే, యెషయా 66వ అధ్యాయంలో 3వ వచనం అదే. సొంత మార్గాలు ఎంచుకుంటున్నారు, తమకిష్టమైన మార్గాలు, తమకు నచ్చిన విధంగా ఈ యూబిలో నుంచి బయటపడాలా, ఈ పాపపు రొంపులో నుంచి బయటపడాలా, తమకు నచ్చిన మార్గం. దానివల్ల
నీ అదృష్టం ఒక ఖడ్గంగా నీ ఒడిలో పోస్తానంటాడు ప్రభు. శాపం కొలిసి నీ ఒడిలో పోస్తానంటాడు ప్రభు. మనకి నచ్చిన మనం ఎంచుకున్న మార్గాల్లో పోకూడదు. దేవుడు ఒక చక్కటి మార్గదర్శి, ఒక మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చిపోయాడు. దీనిలో ఉంది ఆ మార్గం. ఈ దుష్టత్వం నుంచి బయటపడడానికి అసలు సిసలైన మార్గం ఇందులోనే ఉంది. ఆ మార్గంగానే దేవుడి కుమారుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. వద్దన్నా సరే మనం కోరుకుని ఆ పాపం చేశామన్న కోపం మన మీద లేదు ఆయనకి. పాపం, అమాయకులు మోసపోయారు, దుష్టుని చేతిలో పడిపోయారు, వీళ్ళని ఆ దుష్టత్వం నుంచి బయటికి తేవాలా అని చెప్పేసి అప్పుడే ప్రకటించేశాడు. వారిని శపించే క్రమంలోనే ముందు ఇచ్చిన మాట ఏంటి? అదే హవ్వమ్మని ఆదాముని శపించడానికి ముందు దుష్టుడికి ఏం జరగబోతుందో చెప్పాడు. నీ తల చెతకు కొడతాడు, స్త్రీ సంతానంగా వస్తా నేను, నీ తల చెతకు కొడతాను అని ముందే చెప్పాడు. దాన్ని హెచ్చరించేసిన తర్వాతే శాపాలు ఇచ్చాడు హవ్వమ్మకి ఆదాముకి. జాలి, దయ, కరుణ, అన్నిటికీ మించి కృప. ఆయన దీర్ఘశాంతంగా అల్లవాడు కాబట్టి తొందరపడి వారిని నాశనానికి పంపించలా, వచ్చేసాడు. అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఏమంటాడు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఇలాంటి మనసే. మనం ఏం చెప్పాము? అది విన్నాడా లేదా, వెనక ఇబ్బందులు పడ్డాడు అనేటువంటి ఆలోచన కాదు కావలసింది. అక్కడ జరిగిన దానికి వెంటనే మన రియాక్షన్ అది పాజిటివ్గా ఉండాలా. అది ఎలా పడ్డాడు. ఆ తర్వాత నువ్వేమైనా మాట్లాడితే ముందేం చేయాలి? లేపాలి. ఇక్కడ ఏమైందో చూడాలి, అవసరమైతే కథ నీళ్లు పట్టించాలి, తీసుకెళ్ళి పక్కన కుర్చీ మీద కూర్చోబెట్టాలా, స్వాంతం చేయాలా. ఆడి తప్పరిల్లిన తర్వాత నేను చెప్పాను కదా బాబా పడిపోతావునా, జాగ్రత్తగా ఉండొద్దు అనాల్సింది తర్వాత. కానీ ముందు మనం ఇది అంటాం, కానీ మనం ప్రభు అలా అనలా. ఆయన వచ్చేసాడు మనతో పాటు ఉండడానికి, ఈ దుష్టత్వం నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మనకి బోధించడానికి మన రూపంలోకి ఆయన వచ్చేసాడు. ఈ పాపం సాతానుకి మనుషుల్ని అప్పగించేసింది. సాతాను ఏలుబడి కిందకి తీసుకెళ్ళిపోయింది. వాడి నుంచి విడిపించాలి అంటే విడిపించడానికి ఏం చేయాలి? క్రయము చెల్లించాలి కదా. విడిపించడానికి ఒకటిని వదిలేస్తారా? ఎవరో నోటు రాసి ₹1,00,000 అటుకెళ్ళాడు, 10 ఏళ్ళు అయిపోయింది, 1,00,000 2 లక్షలు అయిపోయింది, అప్పు చెల్లించట్లేదు. కాబట్టి నేను తీసుకెళ్ళి ఆ ఇంట్లో పనోడి కింద పెట్టేశాడు. ఇది తీరేదాకా నువ్వు మా ఇంట్లో ఈ పనులు చేస్తా ఉండాల్సిందే అని. అప్పు ఇచ్చినోడికి దాసుడు అయిపోయాడు. విడుదల కావాలంటే ఏం చేయాలి? అప్పు తీర్చబడాలి. అప్పుడు కానీ దాని నుంచి అతను విడుదల కాడు. అలాగే మనం కూడా పాపానికి బానిసలైపోయాం, దుష్టుని ఏలుబడి కిందకి వెళ్ళిపోయాం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడు చెప్పింది చేస్తున్నాం, ఆడి పొమ్మన్న కాడికి పోతున్నాం. ఇది తప్పు, ఇది చేయకూడదు అనుకుంటూ చేసేస్తున్నాం. ఎందుకంటే వాడి వశంలో ఉన్నాం కాబట్టి. సద్మార్గులకు రావాలంటే ముందు దుష్టుని చేతిలో నుంచి బయటపడాలి.
అలా బయటపడేయడానికి అవసరమైనటువంటి క్రయధనం అయి పంపించేసి అంటే ఊరుకుంటాడు, పంపేస్తారేంటి? ఏమబ్బా నాకు బాకీ పడ్డాడు తీర్చు, అది తీరితే ఇప్పుడు ఇచ్చేస్తాను, వడ్డీతో సహా తీర్చు అంటాడు. అలాగే ఇప్పుడు తన ప్రాణాన్ని అంటే తన రక్తాన్ని క్రయధనంగా ఆయన చెల్లించి ఈ దుష్టత్వం నుంచి తప్పించేందుకే ఆయన వచ్చాడు. అది నమ్మదగినోడు, అంతే, ఏమాత్రం తిరగలేదు. కొంతమంది వదిలేసే నేను ఇస్తాను, ఆ సంగతి నేను చూస్తానులే, ముందు అని వదిలేసి అంటారు కానీ తీర్చరు, ఆడు మళ్ళీ వచ్చి పట్టుకుపోతాడు. కొంతమంది అక్కడ తాత్కాలికంగా మాట ఇచ్చేస్తారు, నేను తీర్తాను గొడవ, నీకెందుకు ఆ గొడవ, నేను తీర్తాను వదిలేసి అంటారు, అంతే. తీర్తారా? తీర్చరు. అసలు మనిషి నమ్మదగినోడు కాదు. ఆయన వచ్చాడు. చూడండి, తెస్సలోనికే సంఘానికి రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి, దుష్టుని వశంలో ఉండి నువ్వు దుష్టత్వంలో ప్రయాణం చేస్తున్నావు. ఈ దుష్టత్వం ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా తీసేస్తుంది, కొంతకాలం సాగుతుంటుంది. అయితే అక్కడ దాకా పోకుండా ఈ లోపలే నిన్ను కాపాడడానికి నమ్మదగినటువంటి దేవుడినా. ఈ తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచడం అంటే దుష్టత్వము నుంచి విమోచించునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు ఆయనే కాపాడుతాడు. ఇలాగా కాపాడుతాను, సంపూర్ణని చేస్తాను అని పిలుస్తున్నటువంటి వాడు, చెప్పు అదే చదివది, పిలుచువాడు, ఈ నమ్మకమైన వాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది చేయడానికి చాలినటువంటి దేవుడు. ఏమాత్రం కూడా సందేహం లేదు. యేసు ప్రభుని శిష్యులు కోరారు, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు, అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మాకు కూడా నేర్పించవా అని అడిగారు. ఒక మాదిరి ప్రార్థన అంటే ఇలాంటి అక్షరాలు అన్నమాట. మాదిరి ప్రార్థన అంటే ఈలు, లేకపోతే ఒక పెద్ద బాల శిక్ష, అదే తప్ప ఇదే ప్రార్థన కాదు. అసలు ప్రార్థన అంటే తెలియని టైంలో, ఎందుకంటే పాత నిబంధన కాలం అంతా ఎవరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయలే, సమాజం తరపున యాజకుడే దేవునికి ధూపం వేసేవాడు, అర్పణలు అర్పించేవాడు తప్ప ఎవరు మట్టుకు వాళ్ళు వ్యక్తిగతంగా చేయలే. కాబట్టి ప్రార్థించడం ఏంటో రాదు, అసలు తెలియనప్పుడు వాళ్ళు అడిగారు, ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించు అని. ఆయన పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి మొదలుపెట్టాడు, ఇలా ప్రార్థన చేయండి అని. ఇది భూలోక ప్రార్థనే, పరలోక ప్రార్థన కాదు. దీనికి పరలోక ప్రార్థన అని పేరెట్టేశారు. దీనికి పరలోక ప్రార్థన అంటారు, ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి అంటూ మొదలెట్టాడు కదా. భూలోకంలోనే యేసు ప్రభుని నేర్పించి ఇలా మొదలెట్టండి, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ముందు నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక అని ముందు దేవుని మహిమపరచండి. ఆ తర్వాత
మా అనుదిన ఆహారము. తర్వాత రెండోది ఏంటంటే ముందు దేవుని మహిమపరచడం, ఆ తర్వాత మన కోరిక. ముందు బతికుండాలి, తర్వాత ఏదైనా. అందుకనే అనుదిన ఆహారం మాకు దయచేయండి, అలాగే మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధన 13వ వచనంలో ఈ మాట ఉంటుంది, మమ్మను శోధనలో నుండి తప్పించాలి, దుష్టుని నుంచి తప్పించాలి, శోధనలోకి తేవద్దు. ఆది తల్లిదండ్రులు లాగే శోధనలో పడిపోయారు, దుష్టుని బారిన పడిపోయారు, పడిపోయి దుష్టులైపోయారు, దుష్టత్వంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఈ లోకం విడిచిపెడితే వాళ్ళు పాతాళమే వాళ్ళకి ఖాయం. కాబట్టి అందులో మేము వాళ్ళలాగా అందులో పడకుండా దుష్టు నుంచి మమ్మల్ని నువ్వు కాపాడు అని ఒక ప్రార్థన చేయమన్నాడు. మాదిరి ప్రార్థన. ఒకటి దేవుని మహిమపరచడం, రెండు బతికుండాలి కాబట్టి కదంతా ఈరోజు కాలేజీ పొడ్డెట్టు బాబు అంటాం. ఆ తర్వాత మమ్మల్ని క్షమించుకో, అందుకు ముందు మనం క్షమించాలి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. పచ్చి అబద్ధం కదా ఇది. ఇలా అడగడానికి అర్హత ఉంటుందా? క్షమిస్తున్నారు ఎవరైనా? క్షమాగానం ఉందా? ఎవరిని వారు హెచ్చించుకోవడం అయిపోతుంది. ఇతన్ని ఇంత కూడా క్షమించేటువంటి క్షమాగుణం ఏమి ఉండట్లే మనిషికి. కానీ ఇంత పొడుగు ప్రార్థన చేసేసిన తర్వాత మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును, రాజ్యం వచ్చును గునుగుతారు. పూర్తిగా కూడా చెప్పరు. ఈ పరలోక ప్రార్థన ఎవరికి అర్థం కాదు. అంతమంది నుంచి ఒక హోరుని పడుద్ది అంతే, ఒక హోరు. అది ఏం చెప్తున్నారో ఎవరికి తెలియదు. అవసరం అది కదా, అక్కర్లేదు. తెలుగు భాష నేర్చుకోవడానికి ఏ ఓలు కావాలా? నీకు పెద్ద అయిపోయిన తర్వాత నీకు భాష బాగా వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ ఆవు ఇటుక ఏ అంటవా? నీకు అవసరమా? ఏ అక్కడికి తీసుకెళ్ళడానికి మెట్లు ఇది అయిపోయినాయి, నువ్వు అక్కడ దాకా వెళ్ళిపోయావు కాబట్టి ఇది ఇంకా అక్కర్లేదు. కానీ ఒక ఆచారం అంతే. ఈ ప్రార్థన చేస్తారు, తర్వాత మళ్ళీ ఆఖరిని ఇది కూడా చెప్తారు అందరూ కూడా. సర్లేండి, వారు కల్పించుకున్నారు, వారు అలా చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పింది కాదు. అదే ఏంటంటే ప్రభు నేర్పిన ప్రార్థనే కదా. మరి వచ్చి చెప్పురుకో, మరి ఇంత పొడికి ఎందుకు చేస్తున్నాం? ముందు ప్రభు నేర్పిన ప్రార్థనే కదా, అందుకే చేస్తున్నామంటారు. మరి ప్రభు నేర్పిన ప్రార్థన చేసి ఊరుకో. మరి ఎంత పొడుగు ఎందుకు చేసావు? మరి ముందు నీ ప్రార్థన, తర్వాత ప్రభు నీ ప్రాధాన్యత ఏంటి? ఎవరి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ముందు దేవుడు నేర్పిన దానికి ఇస్తున్నావా, లేదా నువ్వు చేసేదానికి ఇస్తున్నావా మొదటి ప్రాధాన్యత? ఇక్కడ ప్రాధాన్యతలు ముందు నీది అయిపోతుంది. ఆఖరణ ఏమంటున్నారో తెలియకుండా ఓ గొనుగుళ్ళలాగా అయిపోతుంది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఒక ఆచారం ఇలాగే ఉంటుంది. అయితే ఒక్కటి మట్టు దుష్టుని నుంచి తప్పించమని ఆయన ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే దేవుని నిత్యరాజ వారసత్వానికి పోకుండా మనల్ని అడ్డుకునేవాడు, మనల్ని నాశనానికి తీసుకుపోయేవాడు దుష్టుడే. కాబట్టి వాడి నుంచి తప్పించమని అడగాలి. అక్కడ నేర్పినటువంటి ప్రార్థనలో కడుపు నిండా భోజనం మట్టిగా పెట్టమన్నాడు, అందుకు మించి ఏం లేదు. మా అనుదిన ఆహారం మాకు దయచేయమని మాత్రమే అడిగాడు. మిగిలిన ఏమి అడగలే. ఇంకా నాకు ఒక మంచి ఇల్లు ఇయ్యి, నాకు ఒక మంచి తోట ఇయ్యి, నాకు ఒక మంచి కారు ఇయ్యి, నాకు ఒక మంచి జ్యువెలరీ ఇయ్యి, ఉన్నాయా ఇలాంటివి? ఏమన్నా ఇలాంటివి అస్సలు లేవు. కేవలం అనుదిన ఆహారం మట్టుకే అడిగాడు. అదొక్కటే అడగమన్నాడు. ఎందుకంటే మిగతావి నేను ఇస్తాను నీకు. ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏం తాగుదాం, ఎక్కడ నివసిద్దాం, ఎలా విహరిద్దాం, ఇవన్నీ తర్వాత సంగతులు. మీకు కావాలి, ఇవి నేను ఇస్తాను నీకు.
మొదటిది ఇది ప్రాథమికం. ఇది ముందు ప్రాణాలతో ఉండాలంటే తిండి కావాలి. ఒళ్ళు కప్పుకోవడానికి కద్దరగొడ్డన్నా ఒకటే, పట్టుగొడ్డన్నా ఒకటే. పడుకుని హాయిగా నిద్రపోవడానికి చాపైనా ఒకటే, నిద్ర అయ్యేవాడికి పరుపు అయినా ఒకటే. నిద్ర రానివాడికి పరుపు మీద మట్టుకు ఏముంది, పరుపు ఎక్కి పడుకున్నా నిద్ర రాదు. కారణం హృదయంలో ఒక అలజడి, కాబట్టి ప్రశాంతంగా నిద్రపోలేరు. ఈ అలజడి లేనివాడు చాపైనా హాయిగా గుర్రం పెట్టి నిద్రపోతాడు. హృదయాన్ని పరిశుభ్రంగా ఏ విధమైన ఆందోళన, అలజడి, భయాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. అలా చూసేది దేవుడే, మనం చేసుకోలేము. మన మట్టుకు మనం ఆ రకంగా చేసుకోవడానికి మనకి వీలు పడదు, మన వల్ల అది కాదు. ఇది చాలా భారంగా మన మీద ఉంది. అందుకనే అని పిలిపించాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, మీ భారాన్ని నేను తీసేసి మీకు విశ్రాంతిని, నెమ్మదిని నేను ఇస్తాను అని ప్రభు పిలిపించాడు. కాబట్టి ఎవరు ఈ పిలుపును విని స్పందించి ఆశతో ఆయన దగ్గరికి వస్తాడో అలాంటి వారి పాప భారము తొలగించడానికి, మనం చింతించేది ఏంటి, మన చింతలకు, బాధలకు గురి చేసేది ఏంటంట, నీ పాప భారము తోడా చింతించి వగయుచునుండా, నీ పాప భారము తోడా చింతించి వగయుచునుటి, కల్వరి సిలువలో నా శ్రమలలో, కల్వరి సిలువలో నా శ్రమలలో పొంది నన్ను విడిపించితివి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనున్నా, అంధకారములో నేనున్నా, వెదకి నన్ను రక్షించితివి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, ఏమీ నీకర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా, ఏమీ నీకర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా, విరిగి కలిగిన హృదయముతో, విరిగి కలిగిన హృదయముతో అర్పించు ఆత్మార్పణను, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయం. ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు ఎవరికి, ఎవరు నేను దుష్టుని వశంలో ఉన్నానని గుర్తిరిగి విడుదల కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడే ఎవరైనా వారితో మాట్లాడతారు, నీ ప్రయాసం వ్యర్థమైపోతుందా, ప్రభు పిలిపిస్తున్నాడా, అది వ్యర్థం కాకుండా లాగునా
నీ భారాన్ని తీసేయడానికి చాలినటువంటి దేవుడు. పరలోకాన్ని విడిచిపెట్టి నా రూపంలోకి ఈ లోకానికి వచ్చేసినటువంటి దేవుడు. మనతో పాటే భూమి మీద 33.5 సంవత్సరాలను అడిగాడిన దేవుడు. నీ కోసం నా కోసం తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. సిలువను మోసినటువంటి వాడు. నీ భారాన్ని తొలగించడానికి ఈయన మాత్రమే చాలినటువంటి వాడు. నా భారాలు తొలగించడం కోసమే ఆయన ఈ ప్రాయశ్చిత్తం చేశాడు. దీన్ని నువ్వు ఒప్పుకోవాలా? నా కోసమే దేవుడి కుమారుడుగా ఈ లోకానికి నా రూపంలో వచ్చాడు. పడుతున్న నా ప్రయాసంతా చూసి ఈ ప్రయాసమును దింపేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ భారం నేను తగ్గిస్తానంటే నా మీద వేసుకుంటానని సిలువలో ఆయన భుజాల మీద ఈ భారాన్ని మోసుకెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలంది. యోహాను 1:12 అదే చెప్తుంది. తన్ను ఎందరు అంగీకరించిరు అంటాడు. అంగీకరించాలి. నా పాప భారాన్ని తీసేయడానికి వచ్చినటువంటి విమోచకుడు యేసు ప్రభువే. మరణపు ఏలుబడి కిందున్న నన్ను ఆ మరణము నుండి తప్పించడం కొరకు నా స్థానంలో చనిపోయినటువంటి వాడు యేసు ప్రభువే. మరెన్నటికీ మరణ భయం అనేది లేకుండా మరణపు ముళ్ళు విరిచినటువంటి వాడు, అంటే మరణమును జయించి సజీవుడిగా తిరిగి లేవడం ద్వారా మరణపు ముళ్ళు ఆయన విరిచి పాడేశాడు. ఇంకెప్పటికీ అది గుచ్చుకోదు. విరిచేసిన ముళ్ళు ఇంకా గూచుకోదు. దాన్ని విరిచేసినటువంటి వాడు ఈయనే. ఇదంతా నా కోసమే అని ఎవరు అంగీకరిస్తారో, ఎవరు ఒప్పుకుంటారో అలాంటి వారందరూ కూడా ఈ దుష్టుని నుండి లేదా దుష్టత్వం నుండి ఖచ్చితంగా తప్పించబడతారు. అయితే నేను అస్సలు దుష్టత్వంలో లేను, ఏ దుష్ట కార్యాలు నేను చేయడం లేదు, నేను ఏ పాపము నేను చేయడం లేదు, నాకెందుకు ఇదంతా, నాకు అవసరమేమంది అనుకునేటువంటి వారు ఖచ్చితంగా అందులోనే ఉండిపోతారు. వాళ్ళు తప్పింపబడాలంటే ఒప్పుకోవాలి కదా. గుచ్చుకున్న దాన్ని తీయాలంటే ఎక్కడ గుచ్చుకుందో అది చూపించాలి కదా. నా చేతిలో ముళ్ళు దిగింది, గరియలు గరియలమంటుంది, తీసేయి అంటే తీసేస్తారా? ఎక్కడమ్మా దిగింది అంటే దిగిందని చెప్పాను కదా, బాధపడుతున్నానని చెప్పాను కదా, తీసేస్తారా? అది నువ్వు చూపించాలి కదా. ఇదిగో ఇక్కడ దిగింది, ఇదిగో గరియలు ఉంటుందంటే అప్పుడు దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని నువ్వు దాచేసి ఊరినే చూపించకుండా తీసేయి అంటే తీసేస్తారా? ఇలాగే ఉంటున్నారు చాలామంది. ప్రభువా నన్ను క్షమించు. ఏ విషయంలో క్షమించాలి? దేన్ని క్షమించాలి? నువ్వేం చేశావు అది చెప్పాలి కదా. క్షమించాలంటే ఏ విషయంలో నువ్వు క్షమాపణ అడుగుతున్నావో ఆ తప్పేంటో చెప్పాలి కదా. ఇక్కడ ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఇది తప్పు చేశాను అని ఒకటి నువ్వు చెప్పాలి కదా క్షమించాలంటే. ఇవేమీ చెప్పకుండా నన్ను క్షమించు, పాపిని నన్ను క్షమించు, పాపిని నన్ను క్షమించు, ఇదొక్కటేనా అంటే నీ పాపం ఏంటో నీకు తెలియట్లా. అలా అనిపిస్తున్నది ఎవరు? నీ పాపాలు ఎప్పటికీ క్షమించబడకుండా ఉండాలని ఎవరు కోరుకుంటారు? దుష్టుడు మాత్రమే కోరుకుంటాడు. మన పాపాలు ఎప్పటికీ క్షమించబడకూడదు, పాపులుగానే ఉండిపోవాలా.
చనిపోయిన తర్వాత నీ ఆత్మ వెనకాల నీ పాపాలన్నీ వెళ్ళాలా? ఈ పాపాలు ప్రభువా ఇది ఈ పాపం చేశాడు, ఈ హత్య చేశాడు, ఈ దోపిడీ చేశాడు, ఈ వ్యభిచారం చేశాడు, ఈ రకంగా తిట్టాడు, ఇవన్నీ అక్కడ ఇవన్నీ చెప్పాలి ప్రభువుకి. దానిని బట్టి తీర్పు. అదే కదా కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం కదా, తాను జరిగించిన క్రియలు చొప్పున ఈ దేహంతో జరిగించినటువంటి క్రియలను బట్టి, అవి మంచి క్రియలైనా చెడు క్రియలైనా, తీర్పు కోసం దేవుని ముందు నిలబడాలంట. ఈ పాపాలే అక్కడ నిలబడి ఎదురుగుండా నీ మీద అభియోగాలు మోపుతాయి. ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు నేను చెప్తుందంట. ఇదిగో ఇక్కడ ఈ తమ్మంకాడ నిలబడి చేశాడు, లేకపోతే ఈ గోడకాడ నుంచి ఈ చెట్టు కింద నుంచి, ఇవన్నీ వస్తాయన్నాడు సాక్ష్యం. ఈ తమ్మం వచ్చి అవును బ్రవ్వా అలా చెట్టు వచ్చి చెప్పుద్దండ, గోడలు వచ్చి సాక్ష్యం చెప్తాయండి, రాళ్ళ కుప్పల దగ్గర రాళ్ళ కుప్పలు వచ్చి సాక్ష్యం చెప్తాయండి. సాక్షి కుప్పలు పాత నిబంధనలు మనకు చాలా కనబడతాయి అలాంటివి. ఇవన్నీ చెప్తాయి, ఎందుకంటే అన్నీ ఆయన చేతి నిర్మాణాలే, ఆయన మాట వింటాయి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు చెట్టు కింద చేసిన పాపమో, లేకపోతే తమ్మం దగ్గర నిలబడి చేసిన పాపమో, లేకపోతే గోడ చాటును చేసిన పాపం, ఇలాంటివన్నీ చెప్పాలి. ఈ పాపం క్షమించిన అయినా గోడ దగ్గర నిలబడి ఇటువంటి ఒక తప్పు చేశాను, ఇలా లంచం పుచ్చుకున్నాను, ఇలా మోసం చేశాను, ఇలా అన్యాయం చేశాను, ఇలా అబద్ధాలు ఆడాను, వాడిని కొట్టాను, వీడిని తిట్టాను, వాడిని చంపాను, ఇవన్నీ చెప్పాలండి ప్రభువుకి. చెప్పిందల్లా ఓకే క్షమించాను, ఓకే క్షమించాను, ఇంకేమి లేవు దాకా చెప్పాలండి. కానీ ఒకటే మాట, అన్నిటికీ ఒకటే మాట, నేను పాపి నన్ను క్షమించు. ఏ విషయం క్షమించాలి? నేను స్పష్టత ఉండాలి కదా. అని క్షమించడానికి చాలినోడు, ఈ దుష్టత్వంలోంచి నేను పక్క తీసుకెళ్ళడానికి చాలినాడు, నీ భారం తీసేయడానికి చాలినాడు. కానీ అది చెప్తేనే కదా మన వాళ్ళు స్పష్టత ఉండట్లేదు. బాబా నేను పాపిని క్షమించు, అంతే. అదొక్కటే చెప్తున్నాను, అదొక్కటే. స్పష్టత కావాలి. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు అనేటువంటి ఆలోచనలు మనుషులు ఉండిపోతూ ఉన్నారు. ఇప్పుడు యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మా సహవాసం నా ప్రభుతోనే. ఎందుకంటే ఆయనకి మాకు మధ్యాహ్నం ఎటువంటి సత్సంబంధం ఎందుకు ఏర్పడింది అంటే, మేమేమిటో ఆయనకి తేటగా కనపరుచుకున్నాం. ఆయన మమ్మను తన స్నేహితులుగా అంగీకరించాడు. నీకు ఈ సహవాసం కావాలా? మీరు కూడా ప్రభుతో ఇలానే సహవాసం కలిగి ఉండాలా? దుష్టత్వాన్ని నుంచి మీరు తప్పించుకోవాలా? దుష్టులతో ఆయన సహవాసం చేయడు, చెడ్డవారితో ఆయన సహవాసం చేయడు, పాపులతో ఆయన సహవాసం చేయడు. పాపులతో కలిసి మాట్లాడతాడు, మార్చడం కొరకే, ఏ పాపంలో ఏకీభవించడం. అందుకని ఏం చేయాలంటే చెప్పాలని 7వ వచనం నేను చదువు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేసేస్తాడు. అంటే దుష్టత్వంలో నుంచి మనల్ని బయటికి ఆయన తీసుకొచ్చేస్తాడు. దుష్టుని ఆ చేతి నీడ కింద నుంచి తన వెలుగులోకి నిన్ను తెచ్చేసుకుంటాడు. అది దుష్టుని నుంచి విడిపించు అంటున్నావు, కానీ అది ఏమిటో చెప్తున్నావా? తర్వాత చదువు. మనము ఏముంది, నేనేం చేసిన పాపం ఏముంది, ఏముంది నేనేం పాపమే చేయలే అని చెప్పుకుంటే
ఇంకా మరి ఏం క్లియర్ చేయాలి ఆయన? దేని క్లియర్ చేయాలి? అదేంటో చెప్పాలి కదా. నేనేమి పుట్టు బుద్ధి కాక నేనేమి పాపాలు చేసినట్లేను. నేనేం చేశాను? నేను దొంగతనం చేశానా, నేను దోపిడీ చేశానా, లేదా ఎవడన్నా కొట్టానా, ఎవడన్నా చంపానా? ఇలా మనం చూసుకుంటాం. అంటే మనం కొంచెం ఘోరమైన వాటిని మట్టుకే పాపాల కింద మనం చూస్తాం. చాలా పెద్ద. అందుకని యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని ఇంకా కొంచెం కఠినం చేసేసాడు. ఎవరినైనా నరహత్య చేశాడనుకోండి, ఎవడు చేశాడో వాడు కూడా చావాల్సిందే. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పి పాత నిబంధన చెబుతుంది. చేస్తేనే అంతే. కానీ ప్రభు వచ్చి ఏం చేశాడు? వాటిని ఇంకా కొంచెం కఠినం చేశాడు. చెయ్యాలి అనేటువంటి ఆలోచన నీకు పుడితే చాలు అన్నాడు ఆయన. ఇది చేయకుండా ఉన్నాం మనం. ఎంతమంది చావు కోరుకోలేదు మనం. లోపల మనసులో ఎంతమంది నాశనాన్ని కోరుకోలేదు. వీడు ఎప్పుడు చేస్తాడో అనుకోలే మనం. ఇది చంపైతే బాగుండు అనుకోలేదా? మనకు వచ్చినటువంటి కష్టం ఇలాంటి ఆలోచన మనలో పుట్టిస్తుంటుంది. అది అలాంటి తలంపు పుడితే చాలంట ఆ పాపం చేసినట్టే అన్నాడు యేసుప్రభు. వీళ్ళపై కనపడకుండా ఎన్ని చేయలే మనం? ఎన్ని చేయలే? తిట్టలేదా? మనసులో దూషించలేదా? వాళ్ళ నాశనాన్ని కోరుకోలేదా? వాళ్ళకి శాపనార్థాలు పెట్టలేదా? దొడ్లో ఎంత బాగుంది, భలే చాలా చక్కగా ఉంది, దాన్ని తెచ్చేసుకుంటే బాగుండు, ఏదో పూట వెళ్ళి దాన్ని తెచ్చేసుకుంటే బాగుండని ఆలోచన తెచ్చేసుకున్నట్టే అంట. అలా ఆలోచన తెచ్చేసుకున్నట్టే అంట. అంత చేశాడు యేసుప్రభు. మరి ఇప్పుడు చెప్పండి. అందుకని అందరూ అంతటను పాపం చేస్తూనే ఉన్నారట. అందుకని అందరూ అంతటా రక్షింపబడాలని దేవుడు కోరుతున్నాడంటే అర్థం ఏంటి? అందరూ అంతటా పాపాల్లోనే ఉన్నారనే కదా. ఇలాంటివి బయటికి కనబడనివి, హృదయంలో నిండుకొని ఉన్నవి, ఇవన్నీ ప్రభువుకు తెలుసు. నీ హృదయంలో పుట్టిన తలంపులు, హృదయాలను పరిశోధించు దేవుడు. హృదయాలను పరిశోధించు దేవుడు. రహస్యాలన్నీ ఆయనకి తేట తెల్లమే. ఆయనకి కనబడకుండా దాక్కోగలిగిన సృష్టం ఏదన్నా ఈ సృష్టిలో ఉందా? ఏం లేదు. నేలకి 12 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డల్లో దాక్కుండా ఆయనకి తెలిసిపోతుంది. సముద్ర గర్భంలో 12 కిలోమీటర్ల లోపల ఎక్కడో దాక్కున్నా ఆయన తెలిసిపోతుంది. ఆయన చెయ్యి పోలేని చోటంటూ లేదు, ఆయన చూపు పోలేని చోటంటూ లేదు. కాబట్టి ఎక్కడ దాక్కుంటావు మనం ఆయన నుంచి? ఈ సంగతి తెలిసి కూడా దాక్కునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ప్రవక్తలు కూడా మినహాయింపలేదు. నినివే పోవయ్యా, నినివే పట్టణస్థులకి ఇలా ప్రకటన చేయని ప్రభు చెబితే నేను పోను, నేను ఇక్కడ ఉండను. ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలోనే యొప్పే అనేది ఒక రేవు పట్టణం. వాడి రేవు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు దక్షిణానికి పోవా, నువ్వు పడమర వైపుకు ప్రయాణం చేయమంటే ఈయన తూర్పు వైపుకి వెళ్ళిపోయి తర్షీషు వాడేకేశాడు. ఎందుకంటే దేవుని నుంచి దూరంగా పారిపోతున్నాడంట. దేవుని కంటి నుంచి పారిపోగలరా ఎవరైనా? కానీ ప్రవక్త కూడా ఎలా ఆలోచించాడు? అలా
ఇది మూర్ఖత్వం. దుష్టుని ప్రభావం మన మీద ఇలాగే కనబడుతూ ఉంటుంది. దుష్టుని ప్రభావం మన మీద ఇలాగే అని ఎవరో చూడలేదు అనుకుంటున్నాం, దేవుడు చూస్తున్నాడు అనుకో. అది దుష్టు నుంచి పుట్టేదే, అది అని ఎవ్వరూ చూడలేదు, ఎవరికీ తెలియదు, చాలా రహస్యంగా జరిగిపోతుంది. ఇది దుష్టు నుంచి వచ్చేదే. కానీ దేవుని దృష్టికి కనబడిన సృష్టమే లేదనే సంగతి మనకి స్ఫురణకు రానియకుండా మన కళ్ళు పొరలగట్టించేస్తుంది ఈ దుష్టుని తంత్రం. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడాలి. అదే ఇందాక మనం పాడింది, మనోనేత్రము తెరచి. మనోనేత్రం తెరవబడితే కఠిన హృదయం కూడా బదలైపోద్ది, మారిపోద్ది. కఠిన హృదయం మారిపోద్ది. ఈ మనోనేత్రం మూసుకున్నప్పుడు అంధకారమే కదా. ఆత్మీయ జీవితం అంధకారంలో ఉంటుంది. మనోనేత్రం మూయబడితే అంధకారంలోనే ఉంటుంది. ఎలీషాను పట్టుకోవడానికి సిరియా సైన్యం వచ్చింది. ఎందుకంటే సిరియన్లు ఇజ్రాయెల్ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడల్లా ఇజ్రాయేలీ సైన్యం వారికి దొరకట్లేదంట. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దొరకట్లేదంట. వాళ్ళు అక్కడున్నారు అని అక్కడికి వస్తే అక్కడ ఉండలేదంట. వీళ్ళు సిరియా రాజుగారికి పెద్ద డౌట్ వచ్చింది, మనలోనే ఒక కొవ్వొట్టున్నాడు, మనం వేసే ప్లాన్లన్నీ కూడా ఇజ్రాయేలీ సైన్యాన్ని చెప్పేస్తున్నాడు, అందుకనే వాళ్ళు మనకు దొరకట్లేదు అని అనుకుంటే వాళ్ళ సైన్యంలో ఒకడు చెప్తాడు, అయ్యా మనలో ఎవరు కోవట్లు లేరండి, ఆ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అంటారు ఆయన పేరు, మనం వేసే ప్రతి ప్లాన్ ఆయనకి తెలిసిపోద్ది, ఆయన ముందుగానే రాజుగారిని హెచ్చరించేస్తారు కాబట్టి ఇజ్రాయేల్ మనకు దొరకట్లేదు అని అంటే, ఆహా అలాగా, అయితే సైన్యాన్ని తీసుకెళ్ళి అతను ఎక్కడున్నాడో అతను బంధించి తీసుకురమ్మని పంపించారు. అబ్బో, రథాలు, గుర్రాలు, సైన్యము, కత్తులు, మరిసెలు ఇవన్నీ పుచ్చుకొని వచ్చేస్తున్నారు. ఆ టైంలో ఎలీషాను అతని శిష్యుడును ఓ కొండ మీద ఉన్నారు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఎలీషా నిశ్చింతగా ఉన్నాడు, ఆ శిష్యుడు వణికిపోతున్నాడు. ఆ సైన్యాన్ని చూసి, బాబో ఈ పెద్ద సైన్యం మన మీదకే వచ్చేస్తుంది, నా ఏలిన వాడా ఇక్కడి నుంచి మనం పారిపోదాం, వెళ్ళిపోదాం, సైన్యం వచ్చేస్తుంది, వెళ్ళిపోదామంటే నేను నిశ్చింతగా ఉన్నాడు. ఏంటి నీ చెప్తున్న మీద చెవికి ఎక్కట్లేదా, అందరూ వచ్చి మన మీద పడిపోతున్నారు, వెళ్ళిపోదాం. మన చుట్టూ ఉన్నవారు వారికంటే బలవంతులు అన్నాడు. మన చుట్టూనా ఈ కొండ బండ రాయి రప్ప చెట్టు తప్ప ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరో ఉన్నారంటే ఏంటి అంటాడు. అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరికీ కళ్ళున్నాయి, ఒక కంటికి అంతా కనపడుతుంది, ఒకరి కంటికి ఏం కనపట్ల. మనోనేత్రములు వెలిగించబడిన వాడు ఎలీషా. కాబట్టి ఆత్మీయ సంగతులన్నీ ఆయనకి తెలుస్తాయి. దేవుడు వారి చుట్టూ ఉంచినటువంటి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఓ మహాసైన్యమే ఉంది ఎలీషా చుట్టూ. ఇదంతా ఎలీషా కనబడుతోంది. నిశ్చింతకున్నాడు. ఈ శిష్యుడికి కనబడట్లేదు, లాగు తడిపేసుకుంటున్నాడు. భయం. అప్పుడు ప్రభువా వీడు చూచేటట్లు వీడి కళ్ళు తెరువు అన్నాడు. చేసి అలా అనేసరికల్లా అప్పుడు వీడి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు చూశాడు ఇవన్నీ. అవును ప్రభు, అవును నా ఏలిన వాడ, అబ్బో మన చుట్టూ చాలా గొప్ప సైన్యం ఉంది, అగ్నిరథాలు, అగ్ని గుర్రాల ముందు వాళ్ళే పాటోళ్ళు, వాళ్ళని మనల్ని ఏం చేస్తారు. ఆ తర్వాత ఈ డ్యాన్సులు మొదలవుతాయి. మనోనేత్రం వెలిగింపబడ్డాం. దేవుని వాక్యం అది మన పాదాలకు దీపము, అది మన త్రోవకు వెలుగు అనే సంగతి మనకి తెలిసిన రోజున మన మనోనేత్రాలు వెలిగింపబడినట్టే.
ఈ వాక్యపు వెలుగులో అది చూపిస్తున్నటువంటి మార్గంలో క్షేమకరమైనటువంటి దారిలో నువ్వు నడుస్తావు. ఎప్పుడు అంటే ఈ మనోనేత్రం వెలిగింపబడినప్పుడు. అది వెలిగింపబడాలంటే పాప క్షమాపణ కావాలి ముందు. పరిశుద్ధాత్ముడు మనలో నూతన కార్యం జరిగించాలంటే మన పాపాలకు పూర్తిగా క్షమాపణ. అవి తూర్పుకి పడమరికి ఎంత దూరమో అని ప్రభు చెప్పినట్టుగా అంత దూరం చేసేయబడాలి. అప్పుడు ప్రతీదీ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏది మనల్ని భయపెట్టదు, కంగారు పెట్టదు. దుష్టుని వశం నుంచి మనం తప్పించబడ్డాం. వాడు మనకి కనబడుతుంటాడు తప్ప మన దాకా రాలేడు. అందుకని పేతురు గారు ఏం చెప్పాడు? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఓపికతో కనిపెట్టండి అన్నాడు. ఆయన బలమైన చేతి కింద ఉండు చాలు. నువ్వు ఆ చేతి కిందకి ఏ దుష్టుడు రాలేడు, నీకు కనబడతాడు అంతే. ఆ చేతి కిందకి నువ్వు ఉన్న రోజున ఏ దుష్టుడు ఆ చేతి కిందకి రాలేడు. అయితే నీకు కనబడతాడు, కానీ నిన్ను చేరుకోడు. అయినా సరే భయం ఉందంటే నమ్మకం లేదంతే కదా. నమ్మకం లేదంతే. తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండి బయట కుక్క వచ్చిందంటే లోనికి గంతులు వేసేస్తారు పిల్లలు. బయట కుక్క మురుగుతుంది, ఎగిరెగిరి పడుతుంది, మురుగుతుందంటే శుభ్రంగా లోపల ఉన్నారు. ఆయన సరే బాబాయ్ బాబాయ్ ఎరగొస్తుంది, చాలా సేఫ్, లోపల తలుపు పెట్టుకుని ఉన్నావు కదా. అయినా సరే బయటది మురుగుతుందంటే లోపల భయపడిపోతుంటారు. ఏమంటాను దీన్ని? ఇలాంటి మనస్తత్వంతోనే మనుషులు ఉంటుంటారు. దేవుని బలమైన చేతి కింద ఉన్నాము అనుకుంటారు కానీ భయపడిపోతుంటారు. అందుకే ఎన్నోసార్లు చెప్పాడు, భయపడొద్దు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఆత్మ మీతో ఉంది, భయపడకండి భయపడకండి అని చెప్తున్నాడు. మనం 32వ కీర్తన చదువుతాం కదా. అందులో చూడు, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప 8-10 అది. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది అంటాడు. అంటే కృప వారి చుట్టూ కమ్మేసుకుని ఉంటుంది. ఆ కృపలో నుంచి బయట మనం చూడగలుగుతాం కానీ అది మన దాకా రాదు. ఎందుకంటే కృప దుర్భేద్యమైనది. అందులో ఉన్నావు నువ్వు. నేను కృపలో బందీగా ఉన్నాను, నేను నా చుట్టూ కృప ఆవరించి ఉంది అనేటువంటి నమ్మిక ఉండాలి. అలాంటి నమ్మదగిన దేవుడు నిన్ను విమోచించాడు. ఈ విమోచకుడు ఆయనే. ఓ సందర్భాన్ని చెప్తాను. రోమీయులు ప్రభావంతో ఉన్నప్పుడు క్రీస్తు శకం 174, అప్పుడు క్రీస్తు శకం 174 రోమీయుల ప్రభావం ఎక్కువ ఉంది. అప్పుడు యూదుల రాజ్యం లేదు, చెదిరిపోయింది. ఇప్పుడు రోములో కూడా క్రైస్తవులు చాలా శ్రమలు పొందారు, చాలా శ్రమల పాలయ్యారు. క్రైస్తవుల్ని 3rd గ్రేడ్ సిటిజన్స్గా చూసేవారు, హీనంగా చూసేవారు. అయిన క్రైస్తవులు కూడా రోమా సైన్యంలో పనిచేసేవారు. వెళ్ళి పనిచేసే క్రమంలో అక్కడికి దళాలు ఏర్పరుస్తారు. 1, 2, 1 అందులో 100 మంది, 2 ఇంకో 100 మంది, 3 ఇంకో 100 మంది, అలాగా దళాలు ఉంటాయి అన్నమాట. 12వ దళం అబ్బా. అయితే ఆ ప్రాంతం అంతా కొండలు, అన్నీ కొండలు ఉంటాయి. అటు కొండ ఇటు కొండ, ఇటు కొండ ఇటు కొండ. ఈ 12వ దళం మధ్యలో చిక్కుకుపోయింది. అటువైపు శత్రువులు వచ్చేసారు, ఇటువైపు శత్రువులు వచ్చారు, ఇటు శత్రువులు వచ్చారు, ఇటు శత్రువులు వచ్చేసారు. బయటపడే మార్గం కనపడట్లా. మండు టెండ, పైన మాడిపోతుంది.
వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ మక్కుడు వేసుకుని కూర్చుంటారు. వీళ్ళు కదిలి వస్తే కాల్చేస్తారు. వాళ్ళు కదలకుండా ఒక చోట స్థిరంగా ఉండిపోయినప్పుడు వాళ్ళు జోలికి రారు. నీకు ఎంతసేపు ఉంటారు అలా? వాళ్ళ దగ్గర ఉన్న ఈ నీటి డబ్బాలన్నీ అయిపోయినాయి, నీళ్లు తాగేసారు, నీళ్ళు అయిపోయినాయి. వాళ్ళ గుర్రాలకి నీళ్ళు లేవు, వారికి నీళ్ళు లేవు. ఇలా టైం గడిచిపోతుంది, తప్పించుకునే మార్గం కనపడట్లా. అప్పుడు ఇంకా ఈ రోమన్ సైన్యంలోని 12వ దళంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారంట. ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. రోమీయులు క్రైస్తవులను బాధ పెడుతున్నా వాళ్ళు సైన్యంలో ఉండి నమ్మకంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు, దేవుడు తప్ప మనల్ని ఎవరూ తప్పించలేరు. ఒకవేళ వాళ్ళు తుపాకులతో పేల్చి చంపకపోయినా ఈ దప్పికతో గొంతేండి చచ్చిపోతాం మనం అని చెప్పి ఈ సైన్యంలో చాలామంది మోకాళ్ళ మీదకి వచ్చారంట. ఆయుధాలు పక్కన పెట్టేసి అందరూ మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టారంట. అందరూ ప్రార్థన చేయడం మొదలు పెడితే అంటే జర్మన్స్ ఉన్నారు చుట్టూ, రోమ్ ఆ చుట్టూ ఉన్న జర్మన్ సైన్యం అన్నమాట. అది జర్మనీ సైన్యం అంటే చాలా కఠినులు, చాలా దుర్మార్గులు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ నవ్వుతున్నారంట. చేయండి చేయండి, వస్తారు, మీ దేవుడు వచ్చి కాపాడతారు మిమ్మల్ని, చేయండి చేయండి అన్నట్టుగా తుపాకులలో పైకెత్తి హేళన చేస్తూ అరుస్తున్నారంట. వీళ్ళు ఏమీ వినిపించుకోకుండా అక్కడే ఉండి మోకరించి అలానే ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వేసవి కాలం, ఆకాశం తేటగా ఉంది, ఒక్క మబ్బు తునక లేదు. వేడి తీవ్రంగా వచ్చేసి చెమటలు వచ్చేసి ఒంట్లో ఉన్న నీరు బయటికి వెళ్ళిపోయి గొంతు పూర్తిగా తడి లేకుండా ఆరిపోయి గుట్టకలు వేయలేని పరిస్థితికి వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో నమ్మకంతో చేసే ప్రార్థన నేను వింటాను అని మాటిచ్చిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. అలా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చుట్టూ ఉన్న జర్మన్ సైన్యం హేళన చేస్తూనే ఉన్నారు, అవమానం చేస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్క మేఘపు తొనక కూడా లేనటువంటి ఆకాశంలో మబ్బులు పుట్టాయంట. ఏలియా ప్రార్థన చేస్తే నిర్మలమైన ఆకాశంలో నుంచి సముద్రం మీద నుంచి ఒక బెత్తెడంత మేఘం పైకి లేచి కుంభవర్షం కురిసింది కదా, ఆ మాదిరి చుట్టూ నల్లటి మేఘాలు కమ్ముకొచ్చేసినాయంట. కమ్ముకొచ్చేసి ఒక్కసారిగా కొండపోత వర్షం వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంతే, కొండపోత వర్షం, ఉరుములు మెరుములు, కొండపోత వర్షం వచ్చేసిందండి. ఒక్కసారిగా అందరూ లేచి నెత్తి మీద ఉన్న టోపీలు హెల్మెట్లు తీసుకుని నిండా నీళ్ళు పట్టుకుని నీళ్ళు తాగేసి ఆ కేడేళ్ళకు పట్టి గుర్రాలకు పట్టించి అబ్బో అలాగే నాట్యం ఆడేశారండి అక్కడ. ఇది చూస్తున్న జర్మన్ సైనికులు విస్తుపోయి ఇలా ఏంటి దారుణం ఏంటి అనుకుంటుండగానే పిడుగులు పడ్డం మొదలెట్టినట్టు వాళ్ళ మీద. హేళన చేసిన వారు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు దేవుడు కాపాడేస్తారు, వీళ్ళకి వాన ఇచ్చేస్తాడు, నీళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళకి అనుకుంటా డ్యాన్సులు వేస్తారు కదా, హేళన చేస్తున్నారు కదా. హేళన చేసేవారి మీదేమో పిడుగులు పడ్డం మొదలెట్టాయంట, ఉరుములు మెరుములు పిడుగులు. దాంతో ఈ సైనికులు కకావికలమై అటు ఇటు అటు ఇటు పరుగులు ఎత్తిపోయారంట. సైన్యమే లేదు. ఇక వీళ్ళు చల్లబడ్డారు, ప్రశాంతంగా దాహార్తి తీసుకున్నారు, గుర్రానికి కూడా దాహం ఇవన్నీ పెట్టేశారు. ఇవన్నీ చూస్తున్నటువంటి ఈ రోమన్ చక్రవర్తి మార్కస్
అరేవియస్ ఆయన పేరు, మార్కస్ అరేవియస్. అలా నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులను బాధ పెడుతున్నారు, హింసిస్తూ ఉన్నారు. అలాంటి క్రైస్తవుల ప్రార్థన ఇప్పుడు నాకు విజయం ఇచ్చింది. అలాంటి క్రైస్తవుల ప్రార్థన నేను ప్రాణాలతో ఉండడానికి కూడా దోహదపడి, లేకపోతే మేము ఓడిపోయేవాళ్ళమే, శత్రువు మమ్మల్ని చంపేసేవారే. కానీ వీరు చేసినటువంటి ప్రార్థనే, వీరు నమ్ముకున్న దేవుడే గొప్పడు, ఆయన వల్లే మాకు గొప్ప విజయం వచ్చిందని ఆయన కూడా అప్పటికప్పుడైతే దేవుని స్తుతించాడు. తాత్కాలికంగా ఈ క్రైస్తవుల మీద హింస అనేది ఆపేశారు. క్రైస్తవులకి ఆటంకాలు కలిగించడం, వాళ్ళు హింసించడం, వాళ్ళు బాధించడం ఆపేశాడు. చూడండి ఇప్పుడు ఎన్ని మేలు జరిగాయి ప్రార్థన వల్ల. చచ్చిపోవలసిన వాళ్ళు బతికారు, ప్రార్థన వల్ల శత్రువుల మీద విజయం వచ్చింది, ప్రార్థన వల్ల క్రైస్తవుల మీద ఉన్నటువంటి హింస తగ్గిపోయింది. ఇన్ని ప్రయోజనాలు. మన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కాబట్టి దుష్టుని నుండి తప్పించడంలోనూ, శోధనలో నుంచి తప్పించడంలోనూ ఆయన మాత్రమే చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 చదివి ముగించేద్దాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆ నమ్మదగిన ఆ స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. అంటే ఆయన స్వభావం ఏంటి? నమ్మదగినది ఆయన స్వభావం. అందుకు విరుద్ధమైతే నమ్మదగినది. ఆయన ఎప్పటికీ నమ్మదగిన వాడు కాడు, ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడుగానే ఉండిపోతాడు. మనం నమ్మదగిన వారంగా ఉంటాం. చిన్న తేడా, దగాని దగిన గాగి అంతే. అకారి ఇకారాలే తేడా ఉన్నాయి ఇక్కడ. మనము నమ్మదగని వారమైనా మన ప్రభు నమ్మదగినవాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ ఆయన చేయడు. ఈ విషయాన్ని మనం గుర్తెరగాల. మన ప్రభు నమ్మదగినవాడు, అన్ని విషయాలను నమ్మదగినవాడే. ముగించేస్తున్నాను. వేరువేరుగా చెప్పాలి పాయింట్లు అయ్యి 2 కలిపేశాను ఇవాళ. ఎప్పటికీ 4వ క్లాస్ కదా, ఒకదాని మీదే ఒక నెలల్లో నడిచినట్టే ఉంది, అందుకే ముగించేస్తాను కదా. మొదటిది ఏంటి చెప్పండి ఇప్పుడు? సహవాసం చేయడంలో నమ్మదగినవాడు. ప్రభుతో సహవసించాలని నువ్వు కోరుకుంటే హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గరికి రా. రెండవది పాపములు క్షమించటంలో నమ్మదగినవాడు. ఆయనకి మనకి సంబంధం కట్ చేసినటువంటివే పాపాలు. వాటిని క్షమించి సంబంధాన్ని పునరుద్ధరించడంలో ఆయన నమ్మదగినవాడు. దేవునితో నీ సంబంధం కరెక్ట్గా ఉండాలనుకుంటున్నావా? అలా చేయడానికి ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఆయన పాదాల దగ్గరికి రావాలి. తర్వాత వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడంలో కూడా నమ్మదగినవాడు. నువ్వేమేమి ఆశిస్తున్నావో ఆయా విషయాలు ముందే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇవన్నీ నీకు వచ్చి ప్రాప్తిస్తాయి, నీకు వచ్చేస్తాయని వాగ్దానం చేశాడు. ఆయన చేసిన వాగ్దాన ఫలాలను అందుకోవాలని ఆశపడితే ఇప్పుడే ఆయన పాదాల దగ్గరికి మనం రావాలి. తర్వాత దుష్టత్వం నుండి తప్పించడంలో, ఆ దుష్టత్వం వల్ల కలిగేటువంటి శోధనలో నుంచి తప్పించడంలో ఆయన మాత్రమే నమ్మదగినటువంటి వాడు. నిజంగా దుష్టుని నుంచి తప్పించు అని పరలోక ప్రార్థన చేస్తున్న సహోదరి సహోదరుడా, అది నిజంగా నీకు నెరవేరాలంటే ఆయన పాదాల దగ్గరికి హృదయపూర్వకంగా రావాలి. అప్పుడే ఆయన నమ్మదగినటువంటి వాడు. మరి ఇటువంటి దేవుడు మనకు దొరికాడు. ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు మనకేమీ అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి
విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు, మలాకి 3వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి 4 వారాలుగా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాల్లో భద్రపరుచుకొని తగిన విధంగా నడుచుకోవడం ద్వారా ఏవైతే మీరు మాకు వాగ్దానం చేశారో అవన్నీ నెరవేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 119వ కీర్తన 37వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దేవుని పరిశుద్ధ వాక్య ఎన్నికల్లో దించిన గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపా సన్నిధికి వస్తున్నాం. మా వినికిడిలోనికి దేవబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీన ప్రభా నేను మాట్లాడడానికే నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసరమైన మాటలు నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాం. మన కొరకై నలుగుగొట్టబడి విరుగొట్టబడిన ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, మన కొరకై ఆకబొట్టు వరకు ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యమైన రసాల్లోనూ మనం పాల పంపులు పొందడానికి సిద్ధపడుతున్నాం. మనం సంపాదించుకున్న దాన్ని భద్రపరుచుకోవడానికి మరి ఇంట్లో బీరుమాలు, వాటికి తాళాలు ఎంత ముఖ్యమో మనం సంపాదించుకున్నామను అనుకునేటువంటి రక్షణ, దాన్ని భద్రపరుచుకోవడానికి కూడా ఇప్పుడు మనం పాలు పొందేవే తాళాలు. అబుదేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్న వారు ఖచ్చితంగా పాపం నుంచి దూరంగా పారిపోతారు. సంపాదించుకున్నటువంటి రక్షణను భద్రంగా కాపాడుకుంటారు. నేనొచ్చు పర్యంతము మీరు కలిగి ఉన్న దానిని జాగ్రత్తగా కాపాడుకోండి, పట్టుకోండి అని ప్రభువు చెప్పిల్లారు. కాబట్టి భద్రపరుచుకోవడానికి ఇవి మనకు అవసరం. మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, పాపక్షమాపణ పొంది, బాప్తీసం పొంది రక్షింపబడ్డాను అనుకునేటువంటి వారు మళ్ళీ పాపంలో పడకుండా ఉండడానికి ఇవి మనకి కావలిగా ఉంటాయి. నీలో పాలు పొందేటప్పుడు, ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా దృష్టిని లోకం కాబట్టి మనం పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది మనకు ఒక వార్నింగ్. జీవము గల దేవుని దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ పాలు పొందుతున్న అవసరమే. దేవుడి నీకు విరోధిగా మారిపోతాడు, ఇప్పుడు ఇంక నిన్ను కాపాడేవారు ఎవరు అని ఒక హెచ్చరిక. ఆయన వాక్కంట మన కుడికి కానీ ఎడమకి కానీ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది త్రోవాని వెనుక నుండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందంట. అలాగే కుడుకో ఎడంకో తప్పులో పడిపోయేటప్పుడు ఇది తప్పు, ఇది సరైనది కాదు అని హెచ్చరించేది ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసం. ఇందులో పాలు పొందేటువంటి వారు ఎలా ఉండాలి? అలాంటి వారు అర్హులు పరీక్షించుకోండి అని పౌలు గారు
కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28 నుంచి చెప్తాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడో దాన్ని మనం చదివాం. ఏమంటాడు మళ్ళీ చదవండిది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పేయి, ఈ మార్గాల్లో నడుచుకోవడానికి నన్ను బ్రతికించు అని చెప్పి మరి ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా. మనం చెడిపోవడానికి ఈ కళ్ళు కూడా కారణమే. నేత్రాశ. కళ్ళున్న వాళ్ళకి ఖచ్చితంగా నేత్రాశలు వస్తాయి. ఈ నేత్రాశ సాతాను సంబంధమైనది, ప్రభు వల్ల కలిగింది కాదని స్పష్టంగా 1 యోహాను పత్రిక 2:16 నుంచి మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇది మన ప్రయత్నంతో మనం ఆగలేం, ప్రభు సహాయం కావాలా. ఎందుకంటే ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవకుటుంబాలు చాలా బలమైనవి. ఒకసారి కాదన్నా రెండోసారి అయినా పడిపోతూ ఉంటాం. ఒకసారి ఏదో రకంగా నియంత్రించుకోగలిగినా అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే మనం జారిపోయే అవకాశం ఉంటుంది. అలా జారిపోకుండా బండ మీద నిలబడి ఉండాలి. లోకం ఇది జిగట ఊబి. చూడండి 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను అంటాడు. నాశనకరమైన జిగట దొంగ ఊబి. లోకమంతా అలాగే ఉంది. శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవకుటుంబాలతో నిండిపోయి ఉంది. ఇది ఒక ఊబి లాంటిది. చూస్తే ప్రమాదకరంగా కనపడదు, బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఇది మోసం చేస్తుంది. ఊబి అంతే, మామూలు నేల ఉన్నట్టే ఉంటుంది. మామూలు నేల మీద ఎండిపోయిన ఆకులు, పొల్లల్లో పువ్వులు ఉంటాయి, అలాగే దాని మీద కూడా ఉంటుంది. ఇది ఊబి అని మనకి తెలియదు. అందులో దిగిపోయిన తర్వాత బాబోయ్ తెలియక దిగిపోయాను, బాబోయ్ తెలియక దిగిపోయాను, నన్ను లోపలికి లాక్కోకు అంటే మాంది. అది లాగేస్తూనే ఉంటుంది. ఈ లోకం అంతే. ఏదో పొరపాటున బుద్ధి తక్కువయ్యి నేనేదో ఆశపడ్డాను, నన్ను వదిలేయంటే వదలదు. చూడండి ఎంతోమంది చూడండి దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. మానేయాలి అని చెప్పేసి పాపం ఆశ కలుగుతూ ఉంటుంది వాళ్ళకి, కానీ మానలేరు. డ్రగ్స్, దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఏడుస్తారు, నెత్తునీరు కొట్టుకుంటారు, మానేయాలనుకుంటారు, కానీ అదొక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత దాని స్వాధీనంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అది ఇవ్వకపోతే చచ్చిపోయే పరిస్థితి వచ్చేది. మొత్తం కాళ్ళు చేతులు వణికిపోయి, నరాలు కుంచిపోయి గిలగిల కొట్టుకుంటారు అనమాట. అది వెళ్ళకపోతే మానేయాలని ఉంది, అది లేకపోతే చచ్చిపోతారు. ఎలాంటి స్థితి తీసిపోయింది చూడండి. లోకం అలాగే ఉంటుంది. జూదాలకు అలవాటు పడ్డవాళ్ళు కొంపలో ఉన్నది ఒకటో కోటి పట్టుకెళ్ళి అమ్మేసుకుంటుంటారు. సంపాదించి ఇంట్లో పెట్టడానికి బదులు ఈ జోదం కోసం ఏదో ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకొని జోదం ఆడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియట్లేదా వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది,
ఈ పనికి మళ్ళీ అలవాటు మళ్ళీ నేను ఎన్ని చేస్తాను కానీ మాట్లాడు. అదే జిగట ఊబి, అది ఇంకా 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 లోనకి లాక్కెళ్ళిపోద్ది మొత్తం మునిగిపోయేదాకా. కానీ ప్రభు ఎలాంటి వాడంట, అలాంటి జిగిట గల దొంగ ఊబిలో నుంచి పైకి లేపి బండ మీద, బండ ఇంక దిగబడదు, ఇక బండ మీద నుంచున్నప్పుడు ఇంక కాళ్ళు దిగిపోయే పరిస్థితి లేదు, ఇక ఈ జారే పరిస్థితి లేదు, ఇక స్థిరత్వం వచ్చేస్తుంది నీ నడకలో. అలా నిన్ను స్థిరపరచడానికి చాలినటువంటి దేవుడు ఆయన. బల్లలో పాలు పంపులు పొందుతూ కూడా మన అడుగులు అటు ఇటు జారే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏం చేయాలంట, దేవుణ్ణి అడగాలి. ఆయన వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా. ఒకటో కీర్తనలో ఏం చెప్పాడు, పాపుల మార్గంలో నుంచోవద్దు, పాపుల మార్గంలో అసలు నుంచోవద్దు అన్నాడు. ఎందుకు? నుంచుంటే చూస్తావు, అక్కడ నిలబడ్డావు అంటే పాపులు వాళ్ళు చేసేటువంటి క్రియలు నువ్వు చూస్తూ ఉంటావు. అది చూసిన తర్వాత నువ్వు కూడా బయలుదేరిపోతావు అంతా కూడా. ఆరంభంలో ఉత్తిని చూసేవారంగానే ఉంటాం. ఒకసారి ఇలా వెళ్తున్నారు కొన్ని కోళ్ళు సంకలెట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలా చూస్తాం, ఇలా చూస్తాం, ఎవరన్నా వాళ్ళు కూడా ఎవడో కొత్త మనిషి ఎలా చూస్తున్నారు అనుకుని వెళ్ళిపోతారు. నువ్వు రెండో రోజున ఎక్కడికి వచ్చినావు అనుకో, మళ్ళీ వస్తారు. నేను చూశారు కదా, ఈవేళ నవ్వుతారు, మనం ఇంకా చూసి మనం కూడా నవ్వుతాం. మాటలే ఉండవు, కానీ మారింది సీను. ముందు ఏమీ లేదు, రెండోసారికి ఒక చూసి కళ్ళు కలిస్తే నవ్వుకుంటారు. మూడోసారికి ఈయనన్ను అడుగుతాడు, ఆయనని అడుగుతారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని ఈయన అనొచ్చు, ఆయన ఏంటి ఏం చేస్తున్నారు ఆయన అనొచ్చు. మాట కలిసింది. మళ్ళీ ఇంకొక రోజుకి ఏమవుతుంది, వాళ్ళ నుంచి పెడితే సరదా రావచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా, నువ్వేం ఆయక్కలేదే పందాలు కొంచెం చూడొద్దు అన్నారేంటి అని అంటాడు. అవును కదా, నేనేమైనా కాయాలా, నుంచొని చూడొచ్చు కదా, నేను ఇంకా ఆయన నుంచొని చూస్తాను అని వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత పందెంలో గెలిచినట్టు కట్టలు తీసుకుంటూ ఉంటాడు. అబ్బో కార్తీక్ గెలవచ్చా, గెలిస్తే ఇంత వస్తుందా అని చెప్పేసి ఏం చేస్తాడు, ఈయన కాపుకి వెళ్తాడు. అలా లాగేద్ది, అలా లాక్కెళ్ళిపోద్ది. అందుకని నువ్వు అసలు నిలబడికి అక్కడ నువ్వు పాపుల మార్గంలో అస్సలు నువ్వు నుంచోవద్దన్నాడు. అంతే, నుంచుంటే లోకం నిన్ను లాగేస్తుంది. ఇది ఊబి లాంటిది. దిగిపోయిన తర్వాత వాళ్ళ వాదన భలే ఉంటుంది. 100 పోయిందండి, అందుకని 100 లాక్కోవడానికి నేను 200 కట్టాను అంటాడు. 200 పోతే ఇప్పుడు 300 లాస్ అయింది. ఇప్పుడు ఈ 300 లాక్కోవడం కోసం 600 కట్టానంటాడు. ఇప్పుడు 600 పోతే ఇప్పుడు 900 అయింది. ఇంక అలా 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 పోతుందే తప్ప ఇంకొచ్చే కార్యక్రమాలు ఏమి ఇంకా ఉండవు. అందులోకి వెళ్ళిన తర్వాత అలా లాక్కెళ్ళిపోతుంది. జిగట ఊబి ఓ మాందామన్నా ఇంకా మాందు. ఇది పందెం కొట్టకపోతే తర్వాత పందెం కొట్టచ్చు కదా, ఇది ఓడిపోతే ఇంకో పందెం కొట్టచ్చు కదా, ఈ పౌని అన్నీ ఒక్క దెబ్బలో వచ్చేస్తాయేమో, అలా అయిపోద్ది పరిస్థితి. మనం మన విషయంలో ఇంకా ఉండవు, ఆ పరిస్థితుల్లో పోతాం అన్నమాట. అందుకని ఇటువంటి వ్యర్థమని తెలిసి కూడా అటువంటి దారిని పడకూడదు అస్సలు. చరిత్రలో మనకి బొబ్బిలి యుద్ధం ఉంటుంది. బొబ్బిలి యుద్ధం కారణం ఏంటనుకున్నారు? కోడి పందాలే. కోడి పందాలు కారణం. ఆ యుద్ధంలో ఎన్ని వేల మంది చచ్చిపోయారో, ఎన్ని రాజకుటుంబాలు నాశనం అయిపోయాయో, కేవలం కోడి పందాలే అని కారణం.
జోదం అంత ప్రమాదం. నిజమో అబద్ధమో, మహాభారత యుద్ధానికి కారణం కూడా జోదమే కదా. జోదమే కదా. పాచికలు. ఆ జోదంలో పాండవులన్నీ ఓడిపోయారు, అరణ్యానికి వెళ్ళిపోయారు కదా. కారణం మన జోదమే. కాబట్టి ఈ లోకం అలా ఉండిపోయింది, ఒక జోదంలాగా ఉండిపోయింది. అందులో మనం దూరేమో బయటికి ఇంకా రాలేం. దేవుడు మాత్రమే సహాయం చేయాలి. ఊపిలో దిగినోడికి దేవుళ్ళ వచ్చిన ఏదో ఒక మనిషి ఆయనకు ఒక కర్రో లేకపోతే ఒక తాడో ఏదో ఇచ్చి పట్టుకోమని అందులోంచి లాగాలి తప్ప తన మట్టుకు తాను రాలేడు. అసలు పడకుండా ఉండే గొడవ లేదుగా. అందుకని ముందు మనం ఈ వ్యర్థమైనవి అని తెలుసుకుని వాటికి మనల్ని మనం దూరం పెట్టుకోవాలంటాడు. దూరంగా. అది మన వాళ్ళు కాకపోతే ప్రభు దగ్గర అడగాలి, ఆయన వీటన్నిటి నుంచి నన్ను దూరంగా ఉంచు అని ప్రభువుని అడగాల్సిన వారం. 4వ కీర్తన 2వ వచనం చదువుదాం. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చేస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని, లోకము దాని ఆశ గతించిపోతాయి అని చెప్తోంది బైబిల్. అంటే గతించిపోయే ప్రతిదీ వ్యర్థమైందే కదా. అది సత్యం కాదు. అది గతించిపోతుంది అంటే అది సత్యం కాదు, అది వ్యర్థమైనది. ఆ వ్యర్థమైన దాని వెంట మీరు ఎంతకాలం పరిగెడతారు? అలా నడుచుకోవడం ద్వారా ఆయన పోలికగా పుట్టినటువంటి మానవుడు ఏమైపోతున్నాడు? దేవుని నామానికి అవమానం తెచ్చేవాడుగా ఉండిపోతూ ఉన్నాడు. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. మనిషి దేవుని పోలిక, మనిషి దేవుని స్వరూపం, దేవుని ఆత్మకు నిలయమైనటువంటి వాడు. అలాంటి వాడు ఈ రకంగా వ్యర్థమైన దానిని ప్రేమించుకుంటూ పోతుంటే అది దేవుని నామానికి అవమానం కదా. మిమ్మును బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతోంది. మళ్ళలో పాలు పంపులు పొందుతూ కూడా మన నోటితో వ్యర్థం వ్యర్థం అని చెప్తూనే వాటి వెంట పరిగెడతా ఉంటే, మళ్ళలో పాలు పంపులు పొందుతూ కూడా దేన్ని వ్యర్థమని చెప్తున్నామో దాన్నే మనం వెంబడిస్తూ ఉంటే ఎలా? 2 నష్టాలు వస్తాయి కదా. అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. అది కదా. అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి ఈ లోక సంబంధంగానూ నష్టపోతున్నాం, దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. అంటే వ్యర్థులైపోతున్నాం. వ్యర్థమైన దానిని వెంబడించి తమ్మును తాము వ్యర్థులుగా చేసేసుకుంటున్నారు. మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో 2వ అధ్యాయము 4 నుంచి 11 వచనాల వరకు వ్యర్థం 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 అనుకుంటేనే ఇవన్నీ చేసుకుంటూ పోయానంటాడు ఆయన. ఆయనకున్న జ్ఞానం కూడా ఆయన్ని ఆపలేకపోయింది. 4 నుంచి 11 దాకా. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, తోటలను శృంగార వనాలను చేయించుకున్నాను, నాటించుకుని చెరువులు తవ్వించుకున్నాను, అనుకున్నారు.
ఆ, అందరికంటే ఎక్కువగా పశువుల మందల్ని, గొర్రె మేకల మందల్ని బహు విస్తారంగా సంపాదించుకున్నాను. ఆ, సంపదను కూర్చుకుంటుని. ఆ, ఆ. చూడండి, ఇవన్నీ 2వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. కానీ 3వ అధ్యాయం ఒకటో అధ్యాయంలో ఈయన ఏం చెప్పాడో చూడండి. 14వ వచనం చదువు. సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒక్కడు గాలికాయ ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దాన్ని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది, లెక్కకు రాదు. ఇది అంతా వ్యర్థము 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 అని తెలిసి కూడా, వ్యర్థమని తెలిసి కూడా 2వ వచనంలో చూడండి, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారి కలుగుచున్న లాభమేమి? అన్నీ తెలిసి ఆయనే చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఇవన్నీ ఇది చెప్తున్నాడు, ఎందుకు కట్టించాడు ఆయన మరి అని తెలుసు కదా. జిగట భూమి అంతే. ఇది తెలిసి కూడా దాన్నే వెంబడిస్తుంటాం, తెలిసి కూడా దాన్ని వెంబడిస్తూ ఉంటాం. ప్రభు సహాయం లేకుండా దానిలో నుంచి మనం బయట పడలేము. ఆయన సహాయం లేకుండా దానిలోంచి మనం బయటపడలేము. అందుకని ఏమన్నాడు 119 కీర్తన 37లో, మరొకసారి చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా, కన్నులు చూడకుండా, కన్నులు. బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, మన కోసం కాదు, ఇంకొకరి కోసం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు. అని మనల్ని పిలుస్తాడు, పిలిచి చూడమ్మా, చూడండి చూడండి, మీ రంగు భలే ఉంటుంది, మీ రంగు సూపర్గా ఉంటుంది, మీ రంగుకి బాగుంటుంది చూడండి అంటాడు. వద్దు బాబా, సరే కొనొద్దులే అమ్మ, చూడండి, ఇప్పుడు చూస్తకే నేను ఖర్చు అవుతుంది ఏంటి, చూడండి అంటాడు. అలా కాసేపు నేను చూడండి 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 అనేటప్పటికీ ఇక మనకి వచ్చేస్తుంది. అసలు చూడకుండా ఉంటే కూడా లేదు, చూసావు మనకి వచ్చేది, మనం ఇరికిపోతాం. అంతే. వాడికి తెలియదు, కాసేపు చూస్తే చాలు అడే పడిపోతారు వాళ్ళు అనుకుంటారు. అది నీ కొనక్కర్లేదు, చూడండి అలా ఎలా ఉన్నాయి చూడండి, అలా కొనక్కర్లేదు చూడండి అలా అంటే. హైదరాబాద్లో బాగా జరుగుతాయి ఇలాంటివి. చూడండి, నుంచి పెట్టి తీసుకెళ్ళి మరి చూడండి అంటాడు. ఇలా పట్టుకుని ఇది ఎంత అన్నం అంటే అయిపోయాయి, అది కొనుక్కోవాల్సిందే. కొనుక్కోకుండా ఇంకా గుడి నుంచి బయటికి వెళ్తలేదు, అది తీసుకోకుండా బయటికి వెళ్ళలేరు. ఇంకా అంత దారుణం. ఎంతకంత కళ్ళు మూసుకొని చేతులు కట్టుకుని ఉంటే మంచిది. చూసామో అయిపోతాం. అందుకని చూడకుండా, నాకు సహాయం చేయి, నువ్వు ఈ లోకం నువ్వు లాగుతుంది, చూసేస్తాను, అందులో పడిపోతాను, అటు చూడకుండా నువ్వు నాకు సహాయం చేయమంటాడు. అలాగే మనం సామెతలు 38వ వచనం, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు, దూరంగా ఉంచు. నాకు వద్దు వ్యర్థమైంది ఏదో అంటే, నీ నిత్యరాజ్య వారసత్వానికి ఆటంకంగా ఉండే ప్రతీది వ్యర్థమే. అది నిన్ను వ్యర్థుని చేసేస్తుంది. దేవుని నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోవడం కంటే వ్యర్థత ఇంకేముంది? ఈ లోకంలో మనం ఉన్నది ఆయన నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడం కోసం. అందుకే ఇక్కడ ఉంచాడు మనల్ని. ఆ ఉంచినటువంటి విషయాన్ని పక్కన పెట్టి, ఎందుకు ఉంచాడో అది పక్కన పెట్టేసి, ఇక్కడ విడిచిపెట్టిపోయి మనకు కూడా రానివి పడవేసినవి వాటి వెంట పరిగెడతా ఉంటాం. మనం వాటి వెంట పరిగెడతా ఉంటాం. కొంతమంది విమాన ప్రయాణం చేసేవాళ్ళు
వాళ్ళు లోపలికి పంపించేటువంటి లగేజ్ వచ్చి 23 కేజీలు, నీకు కూడా ఉంచుకునేది వచ్చి ఒక 10 కేజీలు అని చెప్పేసి లెక్కిస్తారు. అక్కడ బాగా మంచిగా చౌకగా బాగా దొరుకుతున్నాయని కొనేస్తారు. కొనేసిన తర్వాత ఇందులో పెట్టి కుక్కుతాడు, తూకం ఎత్తే పెరిగిపోద్ది. తీసేయండి. ఏం చేయాలండి? ఎవరికి ఇస్తావు? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటాడు ఎవడన్నా? నువ్వు తీయబోతేనే నీ ప్రయాణం కుదరదు అంటాడు. కొన్న వాటిని పారేసుకొని వచ్చేయాలంతే. కాబట్టి ఆ లెక్క ఉండాలి. విమానంలోకి ఎంత వెయిట్ ఉండాలి అని లెక్క ఎప్పుడూ నీ మనసులో ఉండాలి. అంతేగాని బాగానే కనపడుతున్నాయి, చాలా రంగురంగులు భలే ఉన్నాయి, తక్కువ కూడా వచ్చి అత్తయ్య నువ్వు పోగొట్టయితే డబ్బులన్నీ రోడ్డు మీద పారేసి రావాలి అంతే. ఇక్కడంతే చాలా తెలివిగా నడుచుకోవాలి మనం. తక్షణ బెండి ఎక్కడానికి కూడా ఉన్నాయి, ఏమని కూడా ఉండాలో ఏం ఉండకూడదు. ఉండాల్సిన పట్టుకెళ్ళి తప్పులేదు, ఉండకూడని ఉంటే దించేస్తాడు బండిలో ప్రయాణం చేయనివాడు. అందుకనే ఏమంటాడు ఈయన, వ్యర్థమైన వాటిని చూడకుండా నువ్వే నా కళ్ళకు నువ్వు సహాయం చేయి, వాటి వెంబడి నువ్వు పోకుండా నీవే నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న వారం ఇలాంటి కోరిక దేవుని అడగాలి. నీకు ఇష్టం కానిది ఏదైనా నేను చూసేసానా? నీకు ఇష్టం దానిది ఏదైనా నేను చేసేసానా? నీకు ఇష్టం దాని వెంట నేను పరిగెత్తానా? అడుగులు ఏమైనా జారిపోయినాయా? ఆయన దయతో నన్ను క్షమించు. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధలడు, ఒప్పుకుంటే కనికరం పొందుతారని నువ్వే చెప్పావు కదా. నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి కనికరించు, అతిక్రమాలను తోడిచేయి, నాకు యోగ్యతను అనుగ్రహించమని దేవుణ్ణి అడిగి దీనిలో పాలు పొందాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక.